నెమ్మది లేక తరమబడుచు దుఃఖముతో ఎవరికి చెప్పలేక ఉన్నటువంటి వారు ఉన్నారు. ఒక్కసారి ఆదరించండి. గర్భఫలాలు లేక ఏడుస్తున్న వారు ఉన్నారు. రుణబాధలతో బాధపడుతున్న వారు ఉన్నారు. మీరే సహాయము దయచేయండి. మీరే న్యాయము జరిగించేవాడు. న్యాయము జరిగించండి. పరలోకం నుండి నీ వర్తమానం మాకు దయచేయండి. మాతో మీరు మాట్లాడండి. ఒక్క మాట చాలు బాబు. నీ పవిత్రమైన మాట, పరిశుద్ధమైనది పరలోకం నుండి ఒక్క మాట దయచేయండి. మా బ్రతుకుల్లో మళ్ళీ కొత్త వెలుగు వస్తుంది. నీ మహిమ గల నడిపింపు దయచేయండి. గొప్ప సాక్ష్యములు దయచేయండి ప్రభువా. ముగింపు ఆశీర్వాద ప్రార్థనలో, సాక్ష్యాల్లో నీ సహాయం మెండుగా దయచేయండి. తైలాభిషేక ప్రార్థనలో, ఆశీర్వాద ప్రార్థనలో నీ బలమైన నడిపింపు దయచేయండి. యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. యేసయ్య మిమ్మల్ని దీవించును గాక. యేసయ్య మిమ్మల్ని అందరిని ఆశీర్వదించును గాక. కృప మీకు తోడై ఉండును గాక. ఎలా ఉన్నారు? బాగుంటే ఎలా చెప్పాలి? ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించుడి. మరలా చెప్పుదును, ఆనందించుడని దేవుని వాక్యములో పరిశుద్ధ పౌలు తెలియపరుస్తూ ఉన్నాడు. ఆత్మ ఆశీర్వాదము మీ శిరస్సు మీద అనుగ్రహించబడును గాక. అందరూ కూర్చోనండి. యెహోవా నాకు వెలుగాయే. పాడదామా? యెహోవా నాకు రక్షణయే, నా ప్రాణ దుర్గమయే. పాడదాం. నేను చప్పట్లు కొడుతూ పాటను అర్థం చేసుకుంటూ పాడదాం. యెహోవా నాకు వెలుగాయే, యెహోవా నాకు రక్షణయే, నా ప్రాణ దుర్గమయే, నేను ఎవరికి ఎన్నడూ భయపడను. పాడదాం, చప్పట్లు కొడదాం. నేను ఎవరికి భయపడను, నా కొండయు నా కోటయు నా ఆశ్రయము నీవే, నా కొండయు నా కోటయు నా ఆశ్రయము నీవే, నేనెల్లప్పుడూ ప్రభు సన్నిధిలో స్తుతిగానము చేసెదను. గ్లోరీ, ఆమేన్. నేనెల్లప్పుడూ ప్రభు సన్నిధిలో స్తుతిగానము చేసెదను. చేతులు పైకెత్తి చప్పట్లు కొడదాం. యెహోవా నాకు వెలుగాయే, యెహోవా నాకు రక్షణయే. పాడాలి స్వరమెత్తి. నా ప్రాణ దుర్గమయే, నేను ఎవరికి ఎన్నడూ భయపడను, నేను ఎవరికి ఎన్నడూ భయపడను. నాకు మార్గమును ఉపదేశము ఆలోచన అనుగ్రహించి, నాకు మార్గమును ఉపదేశమును ఆలోచన అనుగ్రహించి, నేనెల్లప్పుడూ ప్రభు సన్నిధిలో స్తుతిగానము చేసెదను. అందరూ పాడదాం. నేనెల్లప్పుడూ ప్రభు సన్నిధిలో స్తుతిగానము చేసెదను. యెహోవా నాకు వెలుగాయే, యెహోవా నాకు రక్షణయే, నా ప్రాణ దుర్గమయే, నేను ఎవరికి ఎన్నడూ భయపడను, నేను ఎవరికి ఎన్నడూ భయపడను. అందరు రెండు చేతులు పైకెత్తి
నేను చెప్పినట్టు చెప్పండి, యెహోవా నాకు వెలుగాయెను. 7 మార్లు చెప్పండి. 1 2 3 4 5 6 7. మరొక 7 మార్లు, యేసయ్య నాకు వెలుగాయెను. 1 2 3 4 5 6 7. ఇక నీ జీవితానికి వెలుగు కలిగింది. ఇంకేడవకండి, పోయింది చీకటి. ఆమేన్. వెలుగుని మనం కాపాడుకోవాలి. వచ్చిన వెలుగుని ఏం చేయాలి? దీపం వెలిగినప్పుడు దానికి ఏం చేస్తాం మనం? దాన్ని ప్రొటెక్ట్ చేయటానికి ఒక గ్లాస్ పెడతాం. గ్లాస్ లేకపోతే ఏం చేస్తాం? మన 2 చేతులు గాలి వచ్చినప్పుడు ఏం చేస్తాం? అలాగనే దేవుడు ఈ దినమున మీకు ఇస్తున్న గొప్ప మాట ఏంటంటే, ఆయన మీ మీద వెలుగు కలగజేసి ఉన్నాడు. మీ పనులలో వెలుగు కలగజేసి ఉన్నాడు. మీ ప్రయత్నంలో వెలుగు కలుగుతూ ఉంది. మరి దానిని ప్రార్థన, నీ ప్రవర్తన ద్వారా దానిని కాపాడుకోవాలి. మన ఫైనాన్స్ని కూడా, మన ఇన్కమ్ విధానాన్ని కూడా, మన ఆదాయాన్ని దేవుడు నీకు 100 రూపాయలు ఇచ్చినా దాని విషయంలో చాలా బాధ్యతగా ఉండాలి. కొంచెంలో నమ్మకంగా ఉంటే నువ్వు ఎక్కువలో కూడా ఆశీర్వదించబడతావు. సడన్గా 10,000 రూపాయలు వచ్చినా దానిలో కూడా 100 రూపాయల్లో ఎంత జాగ్రత్త ఉన్నావో 10,000లో కూడా ఉండాలి. ఇక మీదట మీరు వెలుగులో ఆశీర్వదించబడతారు. ప్రతి చిన్నదానిని వృధాగా ఖర్చు చేయకుండా జ్ఞానముగా ఖర్చు చేయండి. రాకముందు సూచనలు దేవుడు బయలుపరుస్తున్నాడు. మీకు వచ్చిన ఆదాయము ఆశీర్వాదంగా ఉండబోతుంది. వచ్చే డిసెంబర్ మరి మామూలుగా ఉండదు. క్రిస్మస్కి మనం క్రిస్మస్ ఎలా చేసుకోవాలంటే బంగారు పండుగ చేసుకోవాలి. ఏం చేసుకోవాలి? మనం అందరం కూడా బంగారు పండుగ చేసుకుందాం. ఆమెన్. నిన్న రాజమండ్రి తైలాభిషేక ఆరాధన దేవుడు అద్భుతంగా రాజమండ్రిలో జరిగించారు. మొన్న ఏలూరు జరిగింది, మంగళవారం ఏలూరు, ఈ వారంలో ఏలూరు ప్రార్థన జరిగించి వారందరికీ ప్రార్థన చేసి స్క్రీన్ మీద మీరు చూడొచ్చు. జీవముగల దేవుని సన్నిధానంలో ఏలూరులో అద్భుతముగా దేవుడి పరిచర్యని జరిగించారు. ఫంక్షన్ హాల్ కింద పైన బయట ప్రజలు వస్తూనే ఉన్నారు, తండోపతండాలు. అందరికీ యేసయ్య నామములో దేవుడు నాకు ఇచ్చిన వరమును బట్టి అందరి మీద చేతులుంచి దీవెన ప్రకటించుకుంటూ వచ్చారు. వాళ్ళందరికీ ప్రార్థన చేసి మళ్ళీ అక్కడి నుంచి బయలుదేరి రాజమండ్రికి వచ్చారు. నిన్నటి దినమందు రాజమండ్రి ఇంకా ఎక్కువ జనసమూహం, భయంకరమైన జనసమూహం. వాళ్ళందరి కొరకు మళ్ళీ ప్రార్థన చేసి వాక్యం చెప్పి వారి హృదయాలని ధైర్యం చేసి బలపరిచి క్రీస్తుకి దగ్గరగా చేసి వచ్చిన వాళ్ళందరి మీద మళ్ళీ చేతులుంచి ప్రార్థన చేసి అందరి కొరకు దీవెన ప్రకటించుకుంటూ వచ్చాను. చివరికి సముద్రం వరకు వచ్చాను. ఈరోజు అంతా భూభాగం అంతా దీవెన ఆశీర్వాదాలన్నీ పట్టుకొచ్చి మీ దగ్గర పట్టుకొచ్చాను. ఇక్కడికి వచ్చాక మొదటి మాట నిలబడినప్పుడు యెహోవా వెలుగు కనపడింది. అందుకనే ఆ మాటలు మీకు ప్రకటించాను. మీ పనుల్లో, మీ యొక్క వ్యవస్థలో, మీ యొక్క వ్యాపారాల్లో, అన్ని విషయాల్లో, చదువులో దేవుడు మీకు వెలుగు కలగజేసి ఉన్నాడు. ఆమెన్. మరి ఇంతవరకు ప్రార్థన చేసిన రీతిగా 8,000 ప్రవచనాలు పిల్లల పట్ల దేవుడు నెరవేర్చాడు. 1 కాదు, 2 కాదు, 3 కాదు, 100 కాదు, 500 కాదు, 1000 కాదు, 2000 కాదు. ఎన్ని వేలు చెప్పాలి? 8,000 ప్రవచనాలు నెరవేరినాయి. ఇంకా నెరవేరవలసినవి 2,000 పైన ఉన్నాయి. వాళ్ళందరూ నిండు గర్భిణీలుగా చాలామంది ఉన్నారు. రేపు క్రిస్మస్ కల్లా చాలామంది దిగుతామని తెలియపరుస్తున్నారు, మెసేజ్ ఇస్తూ ఉన్నారు. తొందరలో మేము వచ్చేస్తున్నాం, నవంబర్లో వచ్చేస్తున్నాం, డిసెంబర్లో దిగిపోతున్నాం అని అందరూ పొట్టలో అప్పుడున్నారు. వాళ్ళందరూ బయటకు వస్తే ఎన్ని వేలు అవుతాయి అప్పుడు చెప్పాలి? గట్టిగా చెప్పండి. 10,000. ఇప్పుడు ఈ మధ్య మరి అందరికీ చాలామందికి కవల పిల్లల సెక్షన్లోకి వచ్చేసింది. మళ్ళీ మొన్న గాలి అంతా సింగిల్లోకి పోయింది, మళ్ళీ ఇప్పుడు డబుల్లోకి వచ్చింది, మళ్ళీ ట్రిబుల్లోకి కూడా పోతుంది. చూడండి, జీవం గల దేవుని సన్నిధానంలో కవల పిల్లల సాక్ష్యాన్ని చూద్దాం. సికింద్రాబాద్
ఆమె తీసుకుని వచ్చింది. లాస్ట్ సండే మా చర్చిలో వారు వరంగల్ నుంచి వస్తారు. ఆమె వస్తూ 7 ఆరాధనలకు వచ్చింది. పిల్లలు కలగలేదు, ఏడుపు ముఖం పెట్టింది, ఏడుస్తుంది. వచ్చిన 2 వారాలు చెప్పింది, అయ్యా మాకు బిడ్డలు లేరయ్యా, మరి చాలా కష్టం అని అంటున్నారు అందరూ. అంటే దేవుడు ఇస్తాడులే, నీకేం కాదంటే 3వ నెల నుంచి ఏడవటం మొదలైంది. బోర్ని ఏడిచేస్తుంది. ఏడవకు, నువ్వు ఏడిస్తే నేను చూడలేను అన్నాను. అన్నందుకన్నా ఇంకెక్కువ ఏడుస్తుంది. తర్వాత నన్ను ఏడిస్తే ఏడు నాకే అన్నాను. ఏంటంటే ఆ ఏడుపు నేనే చూడలేకపోతానంటే ఆయనేం చూస్తాడు ఇక. సరే ఆయనే చూడాలి ఆ ఏడుపు అని చెప్పి ఆయన చూసేలాగా అయితే 7 నెలలు అయ్యాక ఆ పిల్ల అత్తగారు ఏమనుకుందంటే, ఆరాధన టీవీలో చూశాను, దైవజనుడు ప్రార్థన చేయ ఇన్ని కార్యాలు జరుగుతున్నాయి కదా, మరి వీళ్ళు వెళ్తున్నారు ఇంకా పిల్లలు పుట్టట్లేదు ఏంటి అనుకుని ఆ అత్తగారు ఏమనుకుందంటే, నేను 10,000 రూపాయలు స్పాన్సర్ చేస్తాను, ఏంటి దేవుని సన్నిధిలో విత్తనం వేస్తాను. చాలామంది విత్తనం వేస్తున్నారు, ఫలాలు పొందుకుంటున్నారు. దేవుని రాజ్యం కొరకు నేను 10,000 రూపాయలు టీవీకి స్పాన్సర్ చేస్తానని చెప్పి వరంగల్ నుంచి ఆమె వచ్చి 10,000 రూపాయలు టీవీకి స్పాన్సర్ చేసింది. మెరకల్ ఏంటంటే, మరి దేవాది దేవుడు కూడా చాలా తెలివైనవాడు. ఆశ్చర్యమైన కార్యము ఆ బిడ్డ పట్ల కలగజేశాడు. ఆమె గర్భం ధరించింది. అంత ఏడ్చే మనిషి మళ్ళీ 2 నెలల దాకా కనపడకుండా పోయింది. ఏమైపోయింది ఏడ్చే మనిషి అనుకున్నాను. 2 నెలలకు వచ్చింది, ఏడవట్లేదు, నవ్వుతుంది. ఏంటి సంగతి నవ్వుతున్నావు అన్నాను. అయ్యగారండి గర్భం వచ్చిందండి అంది. ఇప్పుడు ఎంత అన్నాను, 2వ నెల అండి అంది. గట్టిగా చప్పట్లు కొట్టరే మీరు అందరూ. 2వ నెల అంది. సరే ఇంకెప్పుడు ఏడవకు, నువ్వు ఏడిస్తే నాకు భయం వేసేది అన్నాను. మొత్తం మీద 9 మాసాలు దేవుడు ఆశీర్వదించాడు. కవల పిల్లల్ని ఇచ్చాడు. వాళ్ళకి బుల్లు గౌన్లు వేసుకొచ్చి తీసుకొచ్చింది. చూడండి ఆ సాక్ష్యము మొన్న సికింద్రాబాద్లో ఆరాధనలు చెప్పారు. ఆ సాక్ష్యాన్ని మీకు చూపిస్తూ ఉన్నాను. మైక్ సాక్ష్యం ఏంటంటే, నా బిడ్డ పెళ్ళి 4 సంవత్సరాలు అవుతుంది. మాది ఇక్కడ కాదు, వరంగల్. మాది వరంగల్ అవతల ఒక గ్రామం. ఎప్పుడైనా నేను ఉదయం లేచి ఆరాధన ఛానల్ పెట్టుకుంటే 5:30కు ఇసాక అయ్యేది వాక్యం వస్తుంది. అయితే 20 సంవత్సరాలకు 15 సంవత్సరాలకు గర్భఫలం వస్తుంది అని ఇసాకయ్య చెప్తాడు. అయితే నా బిడ్డకు 4 సంవత్సరాల కంచి గర్భఫలం లేదు, దొడ్డున్నది, గర్భఫలం రాదు, కాన్పు కాదు అస్సలకి అని ఎంతోమంది ఎన్నో మాటలు అన్నారు. అన్న కూడా నేను చాలా డబ్బులు ఖర్చు పెట్టిన, హాస్పిటల్లో పెట్టిన కూడా కాలే. అయ్యో దేవా అని ఇక నేను వరంగల్ నుంచి ఇక్కడికి వారం చర్చికి వచ్చిన, సికింద్రాబాద్కు వచ్చి ఇక నా బిడ్డ కోసం నేను 10,000 రూపాయలు టీవీ పరిచర్యకి ఇస్తా, నా బిడ్డ గర్భఫలం ఇస్తాడని నేను 2024లో 10,000 రూపాయలు టీవీ పరిచర్యకి ఇచ్చిన. 2025లో నా బిడ్డ గర్భఫలం వచ్చింది. నేను ఒక గర్భఫలం అడిగితే 2 గర్భఫలాలు ఇచ్చిండు, 2 బిడ్డలను ఇచ్చిండు. దేవుడిని ఈ చిన్ని సాక్ష్యం దేవుడు దీవించును గాక. ఇసాకయ్యకు వందనాలు. హల్లెలూయా. దుడ్డుంటే పుట్టరు అనుకున్నారట. దుడ్డు అంటే లావుగా ఉంటే పిల్లలు పుట్టరు. ఎలా ఉన్నా పుడతారు. ఇచ్చేవాడు ఆయన, కనేవారు మీరు. ఆమేన్. హల్లెలూయా. గర్భఫలము బైబిల్లో ఉంది. గర్భఫలం యెహోవా అనుగ్రహించు బహుమానం. ఆమేన్. హల్లెలూయా చెప్పరే, ఇంకా గట్టిగా హల్లెలూయా చెప్పరే. ఇప్పుడు మీరులో ప్రశ్న రావచ్చు, అంటే 10,000 కడతారు కానీ పిల్లలు పుట్టరా అని. అంతే, కట్టాలి. ఎందుకంటే టీవీ పరిచర్యకి కట్టాలి. దేనికి కట్టాలి? టీవీ కట్టాలి, ఈ హాల్ రెంట్ కట్టాలి, ఇంకా డప్పులోళ్ళకి ఇవ్వాలి, డోలోళ్ళకి ఇవ్వాలి, బోర్లకు ఇవ్వాలి, ఏమండి ఆ కెమెరా తీసేవాడికి ఇవ్వాలి, ఫ్యాన్లకు ఇవ్వాలి. అందరికి మీరు అందరూ ఇచ్చిన వీళ్ళందరికీ వెళ్ళిపోతే తెలుసా మీకు? పాస్టర్ గారు అయితే మూటట్టుపోతాడు అనుకుంటారా? ఏ ఉండవు ప్రియులరా. కానీ మన పరిచర్య క్వాలిటీగా జరగాలి. యేసయ్య పరిచర్య అని చాలా విలువైన ఫంక్షన్ హాల్స్లోనే పెడతా ఉన్నాం. దొరికినంత మట్టికి మనకి దగ్గరగా అన్ని ఏసీ హాల్స్, బయట ఎల్ఈడీలు ఎన్ని పెడుతున్నాం. ఎందుకంటే మనం నమ్మిన దేవుడు రాజులకు రాజు,
ఇది రాజ టీవీగానే వెళ్ళాలని. ఆమెన్. స్పాన్సర్ చేయటం ద్వారా ఆ ఒక్క ప్రోగ్రాంకి ఆరాధన టీవీలో 10,000 రూపాయలు అవుతుంది. ఒక అర్ధగంట ప్రోగ్రాం కొన్ని లక్షల మంది చూస్తున్నారు. శాటిలైట్ ఛానల్ కనుక చాలామంది ఇళ్లల్లో ఉండి, గృహాల్లో ఉండి కుమిలిపోతున్న వారు కూడా వాక్యం విని ఆదరించబడుతున్నారు. సాక్ష్యాలు విని విశ్వాసం బలపరచబట్టుకున్నారు. మరలా వారందరూ కూడా చనిపోవాలనుకున్న వారు కూడా బ్రతుకుతున్నారు, విశ్వాసం ఉంచుతున్నారు. దేవుని యందు విశ్వాసంతో బ్రతికి మరలా పనులు ప్రారంభిస్తున్నారు. దేవుడు వారిని ఆశీర్వదిస్తూ ఉన్నాడు. ఒక్క మనిషి మార్పు చెందిన, ఒక్క మనిషి ఆదరించబడితే ఆ రోజు ఆ ప్రోగ్రాంకి ఎవరు స్పాన్సర్ చేశారో, ఏమనుకుని స్పాన్సర్ చేశారో వారి మీదకి నిండు ఆశీర్వాదాలు వస్తాయన్నమాట. ఆమెన్. హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా చెప్పండి. మరొక సాక్ష్యాన్ని మీకు చూపిస్తున్నాను. నిన్న రాజమండ్రిలో ఆమె వ్యాపారం చేసుకుంటానండి, సరిగా పరిస్థితి బాగుగా లేదు అయ్యగారు అంటే, చేయి అన్నాను. ప్రార్థన చేసాం. అయ్యగారు అంటే మా ఇంటి వారు కూడా అందరూ హేళన చేస్తున్నారు, ఒక కాసు బంగారం కూడా లేదు నీకు, అలాగని ప్రతి కథా కార్యక్రమాలు ఇబ్బంది పెడుతున్నారు. మరి ఏది చేసినా చాలా కాలం వ్యవసాయం చేసాం, అది పాడైపోయింది అని ఏడ్చింది. నేనన్నాను, ఇదిగో తైలాభిషేకానికి వచ్చావు కదా, వారు కూడా టీవీ పరిచయం చూసి తైలాభిషేకానికి వచ్చి నీకు బహుగా ఆశీర్వదించబడతావు, నీ వ్యాపారం దీవించబడుతుందని దీవిస్తే, అయ్యగారండి ఎంతో కొంత చెప్పండి. అది సరే, ఎంత కావాలి మీకు అన్నాను. ఎంతో కొంత మీ నోటితో ఆశీర్వాదం పలకండి. సరే 10 లక్షలు వస్తాలే పో అంటే 10 లక్షలు వచ్చినాయి. అప్పుడు మీ అందరికీ సాక్ష్యం చెప్పాను, విన్నారు కదా మీరందరూని. ఆ 10 లక్షలు పెట్టి తన భర్త పెద్ద హారం కొన్నాడు. హారం పట్టుకొచ్చింది, ప్రార్థన చేయించుకుని పట్టుకుని వెళ్ళిపోయింది. దేవుడు ఇచ్చాడు అని పట్టుకెళ్ళిపోయింది. మరలా ప్రార్థన చేయవద్దు. మళ్ళీ అన్నది, అయ్యగారు అప్పుడు మీరు 10 లక్షలు అన్నారు వచ్చిందండి, మరలా మీ నోటితో ఇంకా ఆశీర్వాదం పలకండి, ఇంకా మేము వ్యాపారం చేసుకుంటున్నాం. దేవుని కృపలో ఇప్పుడు ఏమొచ్చిందన్నాను, ఇప్పటికి 50 లక్షల రూపాయలు సంపాదించారు. అంతే. ఎంత? 50 లక్షల రూపాయలు ఆస్తిని దేవుడు ఇచ్చాడు. సరే, నీకు ఇంకా కావాలా అన్నాను. వారు ప్రతి నెల మానకుండా ప్రార్థనలోనే ముందుకు కూర్చుంటారు అనమాట. అయ్యగారండి మీ నోటితో ఏదో ఒకటి పలకండి బాబు, దేవుడు ఇస్తాడు మాకంటే. మళ్ళీ మనం పలికితేను మళ్ళీ రెండవ హారం కొనుక్కుంటారు. ఎందుకేంటంటే ఇప్పుడు కొత్త సాక్ష్యం ఏంటంటే, పాత సాక్ష్యం ఒకటి విన్నారు, మళ్ళీ కొత్త సాక్ష్యం. ఈసారి ఏం చేసిందంటే, ఇంకొక 6 లక్షలు ఎంతో హారం కొనుక్కుని వారు అన్ని రకాలుగా స్థిరపడి నాకు 2,50,000 రూపాయలు ఎట్టి ఒక కడియం చేసి పట్టుకొచ్చేసింది. విశ్వాసులు అంటే అలాగ ఉండాలి. ఎలా ఉండాలి తాతారా? అన్నీ బాగా ప్రార్థన చేశారని పట్టుకుపోతున్నారు అందరూ. అయ్యో ఇంత ప్రార్థన చేసావు దైవజనుడని ఎవరైనా ఏమైనా ఇస్తున్నారా? ఫోన్లో దేవుడే ఇస్తాడు అనుకున్నాను. నిన్న ఆమె కడియం పట్టుకొచ్చి మీ చేతికి తొడుగుతానంది. సరే, తొడుగని చెయ్యి ఎత్తే పట్టదే, అది ఎప్పుడు మీ చేతినే ఉండాలంటుంది. నా చేతిని ఉండటానికి ఏంటి గోల్డ్. ఎప్పుడు ఏ మైక్ సెట్లు తక్కువ వచ్చినా, ఏది తక్కువ వచ్చినా ఆ సమయానికి అది వస్తువు సేవ కొరకు వాడబడాలి. మరి ఈ సాక్ష్యం విందామా? ఎంత సంతోషంగా ఉంది కదా. అంటే మీరందరికీ ఎందుకు చెప్తున్నారంటే, మీకు వెలుగు వచ్చింది. ఈ దినము స్పెషల్ బ్లెస్సింగ్స్ తోటి మీరు వెళ్తున్నారు. ఈ సాక్షి వినండి, మీరు విశ్వాసంలో బలపడండి. వందనాలండి. ఇక్కడ కూడికొచ్చిన బిడ్డలందరికీ వందనాలండి. ఇసాక్ పాస్టర్ గారికి కూడా వందనాలండి. నా సాక్ష్యం ఏంటంటే, మేము 20 సంవత్సరాలు వ్యవసాయం చేసేవాళ్ళమండి. వ్యవసాయం చేస్తుంటే మాకు చాలా అంటే చాలా అప్పుల్లో ఉన్నప్పుడు ఎవరు దగ్గరోళ్ళు కూడా ఒక్క 10,000 ఇచ్చేవారు కాదండి. మాది గోపాలపురం అండి. నా భర్త పేరు వేణుగోపాలకృష్ణ, నా పేరు విజయ అండి. అయితే భార్యాభర్తలం కూలీలు వేసుకొని అలాగే పని చేసుకొని వ్యవసాయంలో కష్టపడినా మాకేమీ ఫలితం ఉండేది కాదండి. చాలా అంటే చాలా ఇబ్బందుల్లో ఉండిపోయేవాళ్ళం. అయినా సరే దేవుడు నాకు ఇక్కడికి వచ్చాక ఇది 5వ సంవత్సరం అండి. దేవుడు ఎంత అంటే ఎంతగానో గొప్ప కార్యాలు జరిగించాడండి. తండ్రి ఎంతో గొప్ప కార్యాలు జరిగించే యేసయ్యా నీకు వందనాలని చెప్పుకుంటూ వచ్చానండి. అయితే ఈ దేవుడు నన్ను ఇక్కడికి వచ్చాక ఇసాక్ పాస్టర్ గారి ద్వారా నేను శ్రమలు పడినప్పుడు నా దేవుడి మాటలు చెప్పాలని ఆశపడేదానండి. అయ్యా నన్ను చూసిన వారందరూ నవ్వుతున్నారయ్యా, నన్ను హింసిస్తున్నారయ్యా నేను చెప్పేదాన్ని. అయితే నువ్వు ఎక్కడ ఏది పోగొట్టుకున్నావో నీకు అదే ఇస్తాడు దేవుడు పో అని. నాయన తండ్రి యేసయ్య
ఏసయ్యా నువ్వే ఉన్నావని ప్రతి నెల కూడా ఈ 5 సంవత్సరాలు బట్టి కూడా నన్ను ఎంతగానో దీవిస్తున్నాడు. తల్లగా చేస్తాను కానీ తోకగా చేయనన్న దేవుడు అయినా ఇసాక్ పాస్టర్ గారు ప్రతి నెల కూడా నా పట్ల ఎంతో నా ఆశని నిర్వాసగా ఆశలు మార్చే దేవుడు గొప్ప కార్యాలు జరిగించాడు. నేను ఇప్పటికే నాయన యేసయ్య 50 కాసులు బంగారం కొనుక్కున్నాను. అయినా సరే దేవుడికి పెట్టాలని ఆశ నాకు. అయినా తండ్రి ఇగో సంవత్సరం మళ్ళీ ఈ సంవత్సరంలో నిరుడు 10 లక్షలు పట్టుకు వస్తావు పో అన్నారు. అలాగే 10 లక్షలు పట్టుకొచ్చి వస్తువుగా అన్నాను. మళ్ళీ అడిగానండి. మళ్ళీ అడిగితే మళ్ళీ పట్టుకొస్తావు పో అన్నారండి. ఏంటి ఇలాగ అన్నారు అని అనుకునేదాన్ని. దేవుడి చిత్తమే జరిగించేవారండి. అయినా తండ్రి మాట ప్రతి నెలలో నాకు ఏదోటి చెప్పి పంపిస్తున్నాడండి. అయితే నా దగ్గర కొంచెం ధనం ఉన్నప్పటికీ అయ్యగారితో చెప్పానండి. అయ్యా నేను ఎవరికైనా వ్యవసాయం చేసిన వాళ్ళు కొద్దిగా ఇస్తున్నానండి డబ్బు అంటే ఇవ్వమ్మా అన్నారండి. ఇచ్చే కూడా వాళ్ళు పంటని అమ్ముకునేటప్పుడు మాకు ఇచ్చేవారు కాదండి. చాలా అంటే చాలా ఇబ్బందులు పెట్టేసేవారు. ఇబ్బంది పెట్టేస్తుంటే ఆ వ్యవసాయంలోని వారి పంట డబ్బులు అమ్ముకునేవారు కానీ మాకు ఇచ్చేవారు కాదండి. అయ్యా మరి ఈ నెల నాకు వాళ్ళు ఇచ్చేలాగా ప్రార్థన చేయండి అయ్యా అని అడిగేదాన్ని. నీకు ఇస్తారు పో అనేవారండి. అలాగే నాకు పోయిన నెలలో అందరూ కూడా ఇచ్చేసేలాగా ప్రార్థించారండి అయ్యగారు. ఆ ప్రార్థన వలన నాకు ఈ సంవత్సరము ఇది ఆస్తి మిగిలిందండి. ఈ వస్తువు కొనుక్కున్నానండి. 6 కాసులెట్టి 6 లక్షలు అయిందండి. దేవుడు ఎంతగానో మమ్మల్ని దీవించారు. అయ్యగారికి కూడా నేను కానుక ఇవ్వాలనుకొని ఎంతో ఆశపడి కొన్నానండి. ఆ ఆశ కూడా దేవుడు తీర్చాడండి. మరి ఇక మీదట దేవుడే మాకు పట్ల ఎంతో కార్యాలు జరిగిస్తాడని ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించుగాక. దీని చూసారా, ఎవరు అడగండి, ఇది సేవకి, ఇది ఆమె. మీకు ఎందుకు చెప్తున్నానంటే ఇది ఓపెన్ అన్నమాట. దేవుడు నా తండ్రికి వాగ్దానం చేసి ఇచ్చాడు. నేను వాగ్దానం చేయబడిన తర్వాత నేను జన్మించాను. ఇందులో నాన్న పెంచాడు. ఈ పరిచర్యలో ఒక ప్రవక్తగా ఎక్కడ ఏది మాట్లాడినా అది ఫలభరితంగా ఉంటుంది. మీకు ఎందుకు చెప్తున్నానంటే మీరు కూడా ఆశీర్వదించబడుతున్నారు. ఈ రోజు నుండి చాలా స్పెషల్ బ్లెస్సింగ్. ఇంటికి వెళ్ళాక మీరు రాసుకోండి. దైవజనుడి ద్వారా దేవుడు మాట్లాడాడు. ఫైనాన్షియల్గా దేవుడు మనల్ని స్థిరపరుస్తున్నాడు. మీరు అనుకోవచ్చు మేము కూడా ఒక గాజెట్కు రామంటారా అని. మీరు ఇప్పుడు ఏం తేవకండి, డిసెంబర్కి సిద్ధం చేసుకోండి. ఎప్పటికి గ్లోరీ గారు ఏంటో డిసెంబర్కి అందరూ బంగారం కానుక వేసుకుందరు అని మీరు అడగాలి, ప్రభువా నువ్వు నాకు ఎన్ని కాసులు బంగారం ఇస్తే అందులో దశంభాగం ఇస్తానని అనుకోవాలి. ఇంతవరకు మీకు ఎంత ఉందో ఓకే, మీరు ఇవ్వకన అవసరం లేదు. ఈ ఆశీర్వాదంలో నుంచి మీకు 100 కాసులు బంగారం వస్తే ఎంత ఇవ్వాలి? ఇప్పుడు చెప్పరే, ఇలాగంటున్నారేంటి? ఫోన్లో ఇస్తే ఇవ్వండి, ఇవ్వకపోయినా పర్వాలేదు, కానీ మీరు జాగ్రత్తగా దాచుకోండి. మొదట మీ హృదయము ప్రభువుకు సమర్పించండి. నీ హృదయములో యేసుకు చోటిస్తే ఆయనే బంగారం. ఆమెన్. ఆయన ఉన్నాడంటే అన్నీ ఉంటాయి. ఆయన లేకపోవటం వల్ల దరిద్రం వస్తుంది. మనం అనుకుంటాం ఆయన ఉన్నాడు కదా, నేను ఆయనతో మాట్లాడుతున్నాను, ప్రార్థిస్తున్నాను అనుకుంటాం. కానీ నీ హృదయం సరైనది కానప్పుడు ఆయన నీ హృదయంలో ఉండడు. నీ హృదయము సరిగా మార్పు చెందితే ఈ ప్రార్థనల వల్ల, ఈ వాక్యాల వల్ల, ఈ విశ్వాసం ద్వారా నీ ప్రవర్తనలో మార్పు రావాలి. దేనిలో మార్పు రావాలి? హృదయములో. నీ హృదయము మంచి హృదయముగా మార్పు చెంది కొలది ఆయన స్లోగా నీ దగ్గరికి వచ్చి ఉండిపోతాడు. అంతే. హల్లెలూయా. నీలో ఇంకా స్వార్థం ఉంది, ఇంకా అసూయ ఉందంటే అది ఒక దుర్వాసన వస్తుంది దానికి. అమ్మో ఈ మనిషి దగ్గర దుర్వాసన వస్తుంది, నేను ఉండలేను. సువాసన రావాలి. సువాసన రావాలంటే నీ హృదయం పెద్ద హృదయముగా ఉండాలి. నీ మనసు పెద్ద మనస్సుగా ఉండాలి. మీరు ఏం చేయనవసరం లేదు, ఏం ఖర్చు పెట్టిన అవసరం లేదు. మీ మనస్సాక్షి పెద్దగా మార్పు చెందితే, పెద్ద మనస్సు కనుక మీకు కలిగితే మీరు భూలోకములోనే పరలోక రాజ్యం యొక్క సంతోషాన్ని అనుభవిస్తారు. ఈ ఆయుష్కాలము కంప్లీట్ చేసుకుని మనం పరలోక రాజ్యంలోకి వెళ్ళిపోతాం. నేను అందుకనే ఇంకా నా మనస్సు నూతన పరుచుకుంటాను. ప్రతిదినం పరీక్ష చేసుకుంటాను. ప్రతి 4-3 రోజులకు ఒక్కొక్కసారి ఇంకా ఎంతవరకు ఎదుగుతున్నాను, నేను
ఇంకా పాత బ్రతుకులో ఉన్నానా, పాత ఆలోచనలు నాకు వస్తున్నాయా, లేక నేను ఆత్మ సంబంధంగా ఎదుగుతున్నానా అని ఆలోచించటంలో ఒక్క మెట్టు ఎక్కుతూ ఉన్నాను. నేను ఒక్క మెట్టు ఆత్మ సంబంధంగా ఎక్కే కొలది ఆయన నాకు బహు సమీపముగా ఉంటున్నాడు కనుక నేను ఇంత సేవ చేయగలుగుతున్నాను, ఇంత ఆశీర్వాదంగా ముందుకెళ్తా ఉన్నాను. ప్రియులరా, మనము మన హృదయంలోనికి యేసు ప్రభువారిని చేర్చుకోవాలి. ఎలా చేర్చుకోవాలంటే నీ నోటి మాటలు మృదువుగా ఉండాలి. నీ నోటి మాటలు ఆశీర్వాదకరంగా మార్పు రావాలి. నీ నోటి నుండి బూతులు, పోకిరి మాటలు, ఈ మాటలు చేష్టలు రావటం ద్వారా నీ తలంపులు కూడా క్రూయలుగా ఉండటం, ముందొకటి వెనకాల ఒకటి, వీటన్నిటిలో ఉన్న మనము క్రీస్తునందు నూతన పరచబడాలి. ఆమేన్. ఎలా పడాలి? అందరు చెప్పండి. యేసుని రక్తమందు కడుగాబడి వాక్యము చే నిత్యం భద్ర పరచబడి, యేసుని రక్తమందు కడుగాబడి వాక్యము చే నిత్యం భద్ర పరచబడి, నిష్కలంక పరిశుద్ధుల వేదం నేను, నిష్కలంక వేదం నేను, బంగారు వీధులలో తిరిగేదను, బంగారు ప్రియ యేసు రాజుని చూచిన చాలు, అందరూ పడతాం. ప్రియ యేసు రాజుని చూచిన చాలు, మహిమలోనే ఆయనతో ఉంటే చాలు. పడదాం, మరలా పడదాం. యేసుని రక్తమందు కడుగబడి వాక్యమచ్చే నిత్యం భద్రపరచబడి, యేసుని రక్తమందు కడుగబడి వాక్యము చే నిత్యం భద్ర పరచబడి. పాడండి. యేసుని పాడాలి. క్రీస్తు యేసు రక్తము చేత నిష్కలంక పరిశుద్ధులతో బోధం నేను, నిష్కలంక పరిశుద్ధులతో నేను, బంగారు వీధులలో తిరిగేదను, బంగారు వీధులలో తిరిగేదను. పడదాం. యేసు రాజుని చూచిన చాలు, మహిమలోనే నాయనతో ఉంటే చాలు. అందరూ కుడి చేయి పైకెత్తండి. అలేంటి అయ్యో, చెయ్యి పైకెత్తమన్నాను. యేసుని రక్తమందు కడుగబడి, పాడండి. యేసుని, వెరీ గుడ్, వాక్యము చే నిత్యం భద్ర పరచబడి, చేతులు దించి చప్పటి కొట్టి పాడదాం. యేసుని రక్తమందు కడుగబడి వాక్యము చే నిత్యం భద్ర పరచబడి, నిష్కలంక పరిశుద్ధులతో వేదం నేను, నిష్కలంక బంగారు వీధులలో తిరిగేదా. yes amen. బంగారు వీధులలో తిరిగేదను, యేసు రాజుని చూచిన చాలు, మహిమలో నేను ఆయనతో చాలు. హల్లెలూయా. హృదయం మార్పు చెందితే సరిపోతుంది. కొండలెక్కినా, లోయల్లోకి వెళ్ళినా, నీటిలో మునిగినా, మందిరాలకు వెళ్ళినా, నీ హృదయం మారకపోతే ఇంకా ముళ్ళ తుప్పలాగే ఉంటావు.
నీ హృదయం మారిన మరుక్షణమే పుష్పించటం మొదలు పెడతాం. ఆమెన్. మనం ఏది మారాలంటే డ్రెస్ కోడ్ మారుస్తాం, ఫేస్ కలర్స్ మారుస్తాం, లిప్స్టిక్లు మార్చుకుంటాం, అన్ని స్టైల్స్ మార్చుకుంటాం, కానీ హృదయాన్ని మార్చలేం. హృదయాన్ని ఏ మనుషుడు మార్చలేడు. హృదయం మారాలంటే అది దేవుని వాక్యము ద్వారానే మారుతుంది. ఆమెన్. వాక్యము నీ హృదయంలోకి వచ్చినప్పుడు నీ లోపల ఉన్నటువంటి కల్మషం అంతా కడిగివేయబడుతుంది. నేను మీకు వాక్యం చెప్తానా? నేను మళ్ళీ ఫ్లైట్లో వెళ్ళినా, కార్లో వెళ్తున్నా, కారు ఎక్కినప్పుడే నేను ప్రార్థన చేసుకుంటాను. మళ్ళీ కారు దిగే లోపల నీ రాకడ వస్తే నేను నీ రాజ్యం వస్తానా బాబు, నేను రెడీగా ఉన్నాను అని ప్రార్థన చేసుకుంటాను. కారులో నిన్న రాజమండ్రి నుండి మీ విశాఖపట్నం వస్తూ ఉంటే ఆంధ్రవేలో జస్ట్ అలా కళ్ళు మూసుకున్నప్పుడు నీ రాజ్యం వస్తే నన్ను జ్ఞాపకం చేసుకో. ఏ సమయంలో అయినా నేను నీ రాజ్యము రావటానికి తగిన అర్హత నాకు దయచేయని ప్రతి దినము నేను సిద్ధపడుతూ ఉంటాను. అలా మనం పైనున్న వాటి మీద మనసు పెట్టి మన హృదయం పెద్ద హృదయం చేసుకోవటానికి ప్రతిరోజు కష్టపడితే దేవుని దూతలతో పాటు ఆయన నీ ఇంటికి వచ్చి కూర్చుంటాడు. అంతే. మహారాజు నీ ఇంటికి వచ్చి కూర్చున్నాడంటే ఏమవుతుంది చెప్పాలి. మన ముఖ్యమంత్రి గారు నీ ఇంటికి వస్తున్నానని ఫోన్ చేశారనుకో, ఇక్కడ కలెక్టర్ గారు మీకు ఫోన్ చేస్తారు, ముఖ్యమంత్రి గారు సీఎం గారు మీ ఇంటికి వస్తున్నారు, మీ ఇంట్లో భోజనం చేస్తారట, ఈ 2-3 రోజులు మీ ఇంటి దగ్గర ఉండి ఈ సిటీ అంతా తిరుగుతారంట. అంటే అయ్యో నా ఇంట్లో ఏముంది, నా ఇంట్లో సరైన కుర్చీ లేదు కదా అనుకుంటావు. నువ్వు అనుకుంటావా? ఏసీ సరిగ్గా పనిచేయట్లేదు, ఇప్పుడే గ్యాస్ దిగిపోయింది, అది రిమోట్ పనిచేయట్లేదు, అయ్యో అక్కడ వర్షం పడుతుంది, సీఎం గారు వస్తే నా ఇల్లు ఎలాగుందని అనుకుంటావు. కానీ ఆ కలెక్టర్ గారు ఒక మెసేజ్ తీసుకుంటాడు, ఇది నీ ఇల్లు ఏంటి, నీ బ్రతుకేంటి. సీఎం గారు నీ ఇంటికాడే కూర్చోవాలి ఉండాలనుకున్నారు కనుక ఫస్ట్ ఏం చేస్తారంటే ముందు నీ ఇంటికి వచ్చే రూటు ఆ వీధి అంతా వెడల్పు చేసేస్తారు, మంచిగా డెకరేట్ చేస్తారు, నీ ఇంట్లో నీ పాతయన్నీ తీసి పడేస్తారు, నీ చెక్క ముక్కలు లక్క పెడతలు అన్నీ తీసి పడేసి మంచి ఫర్నిచర్ పెట్టేస్తారు. అన్నీ మార్పు చెందుతాయి. ఎందుకంటే చీఫ్ మినిస్టర్ నీ ఇంట్లో ఉండబోతున్నాడండి. ఒక ముఖ్యమంత్రి వస్తున్నారు అంటేనే మన ఇల్లు ఎలాగ మారిపోతుందో, రాజులకు రాజు యేసు నీ ఇంటికి వస్తున్నాడంటే నీ ఇల్లు మారదా, నీ బ్రతుకు మారదా. ఒక ఆమె పాట పాడింది యూట్యూబ్లో, గుర్తుందా? నా స్టైల్ మారింది అన్నదా, ఏమన్నది చెప్పరే మీరు అందరూ? నా బ్రతుకు మారింది, నా మాట మారింది, నా చూపు మీకు అన్నీ తెలిసిన ఏమీ తెలియనట్టు అలా చూస్తున్నారు. హల్లెలూయా. ప్రసన్న బోల్డ్ మంచి పాట పాడింది ఆమె. కొందరు ఆమెను కామెంట్ చేశారు, కానీ ఆమె సాక్ష్యము గొప్పది. ఎందుకంటే ఆమె బ్రతుకులో ఉన్న కష్టాన్ని దేవునిని పాటగా పాడుకుంది. ఆమెన్. ఏమన్నది? నా బ్రతుకు మారిందంటే ఆమె పాడుతుంది. ఏదైనా మనం మంచిగా తీసుకుంటే మంచిగా వస్తుంది, చెడ్డగా తీసుకుంటే చెడ్డగా పోతుంది. ఎవడేమైతే మనకు అనవసరం. ఆమె పాటలో ఒక మంచి మాట ఏంటంటే, నేను క్రీస్తులోకి బలపడిన తర్వాత నా బ్రతుకు మారింది. ఆమెన్. ఆ పాట కోసం మీ మధ్యకి పిలుద్దాం అనుకుంటున్నాను ఒకసారి. హల్లెలూయా చెప్పరే. ప్రియులరా, హృదయం మార్పు చెందితే అన్నీ మారిపోతాయి. మీరు గొప్పవాళ్ళు అవ్వాలనుకుంటున్నారా? మీరు నెమ్మదిగా బ్రతకాలని అనుకుంటున్నారా? ఏమీ చేయని అవసరం లేదు, ఎక్కడికి వెళ్ళిన అవసరం లేదు. నీ హృదయంలో ఇక నా హృదయము మంచి మనస్సాక్షిగా మార్చుకుంటాను. ఎవరైనా ఏదైనా కొనుక్కున్నారంటే ఓర్చుకోలేకపోతున్నాను, ఎవరైనా కట్టుకున్నారంటే ఓర్చుకోలేకపోతున్నాను, ఎవరైనా నాకంటే దీవెనగా ఉన్నారంటే ఓర్చుకోలేకపోతున్నాను. మొదట ఆ స్థితి నుండి నేను బయటపడాలని చెప్పి మొదట నువ్వు అందులో నుంచి బయటకు రావాలి. ఎవరు ఏది కొనుక్కున్నా, ఎవరు ఏది కట్టుకున్నా, ఏది ఉన్నతంగా కనపడినా వాటిని నీవు ఇంకా నీ నోటితో హృదయమంతటితో ఆశీర్వదించే ఆత్మస్థితికి ఎదగాలి. ఆమెన్. ఇదే గొప్ప ఉపన్యాసం. ఆమెన్. మీ మనసు మారిందనుకోండి, అప్పుడు అన్ని అధికారాలు దేవుడు మీకు ఇస్తాడు. హృదయం మారిన వారికే భూమి మీద అధికారాలు ఇస్తాడు ఆయన. ఎంత గొప్పగా క్రీస్తు రక్తంలో కడగబడుతూ మంచి మనస్సాక్షిగా నువ్వు వర్ధిల్లుతావో ఆశీర్వాదాలు వెంబడి ఆశీర్వాదాలు నీ మీద వచ్చి పడిపోతాయి.
ఆత్మదేవుడు నీకు తోడై ఉండును గాక. హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఇంకా గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఒక పెద్ద దైవజనుడు నా దగ్గరికి వచ్చి ఒక వ్యవస్థను నా చేతికి అప్పగించాడు. నాకు చాలా శ్రమలు ఉన్నాయి, చాలా కష్టాలు ఉన్నాయి. ఆ సమయంలో దైవజనుడా, నీవు నమ్మకమైన మనుషుడు అని నీకు నేను అప్పగిస్తున్నానని చెప్పి నాకు ఏకంగా 2 చెక్ పవర్లు ఇచ్చాడు ఆయన. ఎన్ని చెక్ పవరు 2 ఇచ్చాడు. అక్కడ స్టాఫ్ ఆఫీస్ అంతా నాకు చాలా నా ప్లేస్లో ఈయన ఉంటారని చెప్పి వెళ్ళిపోయాడు. కొన్ని సంవత్సరాలు అయింది. ఆ ఆఫీస్కి వెళ్తాను, వస్తాను, అన్నీ చూస్తుంటాను. ఇంతవరకు నేను ఆ ఆఫీసుకు సంబంధించి ఆయిల్ ఖర్చు కానీ ఒక టీ ఖర్చు కూడా రాయలేదు దానికి. ఎందుకంటే అది మంద కాదు. అది అందులో ఎంత సొమ్మున్నా, ఎన్ని కోట్లున్నా, ఏమున్నా అది ఎవరిది? అది వారిది. ఇది ఆ పెద్ద ఆయన నా మీద ఎందుకు పెట్టాడు అంటే, ఇదేంటిది? ఇది ఒక పరీక్ష అవుతుంది. నేను దేవుని ఎదుట నా హృదయాన్ని నేను కాపాడుకోవాలి. హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా చెప్పరే. ఇంకా గట్టిగా హల్లెలూయా చెప్పరే. ఎప్పుడైతే మనం హృదయాన్ని దేవుడిచ్చి పరీక్ష చేస్తాడో, అన్ని తీసేసి పరీక్ష చేస్తాడు, ఆ సమయంలో మన విశ్వాసము, మన నమ్మకత్వం ఆయన చూస్తాడు. ఆమేన్. గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఇంకా గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఇంకా గట్టిగా హల్లెలూయా చెప్పండి. ప్రియులారా, ప్రతి విషయంలో మనము దేవుని ఎదుట మన హృదయము నమ్మకంగా కాపాడుకుంటే దేవుడు మనల్ని అంచెలంచెలుగా హెచ్చేస్తాడు. వాక్య భాగంలోకి వెళ్దాం. మరొక సాక్ష్యాన్ని చూడండి. పిల్లల్లో 8,000 మంది పుట్టిన పిల్లల్లో మరి ఇంకొన్ని సాక్ష్యాలు ఇంకా చూద్దాం. ఏలూరులో మన సాక్ష్యము, నీటి బొడుగులు ఉన్నాయి, పిల్లలు పుట్టరని తెలియపరిచారు. వారు దేవుని సన్నిధికి వచ్చారు, ప్రార్థన చేసాం. దేవుడు మనకిచ్చిన వరంతో మనం ప్రార్థిస్తున్నాం. మన ప్రార్థన యేసయ్య గౌరవించి అక్కడ దయ చూపిస్తూ ఉన్నాడు, కార్యములు జరిగిస్తూ ఉన్నాడు. వందనాలు. మాది విజయవాడ. మరి ప్రతి నెల కూడా ఇక్కడికి వస్తూ ఉంటాము. ఈమె నా చిన్న కుమార్తె. ఈమెకి 15 సంవత్సరాలు అప్పుడే కడుపులో నీటి బుడగలు వచ్చాయి. అప్పుడు ఫస్ట్ కరోనా అప్పుడు ఆమెకి హాస్టల్లో ఉండి చదువుకుంటుంటే నీటి బుడగలు ఉన్నాయని, అది కరోనా వచ్చినప్పుడు ఇంటికి వచ్చింది. ఇంటికి వచ్చిన తర్వాత అమ్మాయికి పెద్దగా పొట్ట వస్తుంది ఏంటి అని చుట్టుపక్కల వాళ్ళు అంటుంటే, ఏంటని ఒకసారి డాక్టర్ గారి దగ్గరికి తీసుకెళ్ళాను. తీసుకువెళ్ళినప్పుడు ఈ అమ్మాయికి కడుపులో నీటి బొడుగులు ఉన్నాయి, ఇమీడియట్గా ఆపరేషన్ చేయాలి, గర్భసంచి కూడా తొలగించాల్సి వచ్చిందేమని చెప్పారు. కానీ దేవుని మహాకృపను బట్టి మరి అప్పుడు తెలిసిన డాక్టర్ల ద్వారా ప్రయత్నించి దేవుని ప్రేయర్ చేసుకున్నప్పుడు దేవుడు నాకు వాగ్దానం ఇచ్చాడు, నీ బిడ్డని నీకు పసిపాప వాళ్ళ పంపిస్తాను అని. అలాగే గర్భసంచి కూడా తీసేయకుండా బిడ్డకి ఆపరేషన్ జరిగింది. తర్వాత డాక్టర్లు చెప్పారు, వివాహం అయినప్పటికీ కూడా గర్భం వస్తుందో రాదో చెప్పలేమన్నారు. తర్వాత 19 సంవత్సరాలకి పాపకి వివాహం జరిగింది. వివాహం జరిగిన 3 సంవత్సరాల తర్వాత మరి ఏంటి తండ్రి, మరి అప్పుడైతే పసిబిడ్డ వల్ల నాకు ఇచ్చావు, మరి నాకు ఇచ్చినట్టు ఆమె కూడా ఒక పసిబిడ్డని ఇవ్వవా అని అడిగాను. ఆ అమ్మాయి అయితే మరి అమ్మాయి ఏంటి, నా పరిస్థితి ఏమీ అర్థం కాని పరిస్థితిలో ఉన్నామని ఆమె చెప్తున్నప్పుడు ప్రతిసారి సరేనమ్మా, ఇంతకు ముందు నువ్వు మనం మందులు వాడాం కదా, అక్కడికి వెళ్ళి మందులు వాడదాము అని చెప్పినప్పుడు ఆ అమ్మాయి నేను ఇద్దరం కలిసి హాస్పిటల్కి వెళ్ళి అక్కడ డాక్టర్లను అడిగినప్పుడు ఈ అమ్మాయికి కడుపులోని ఎగ్స్ పెరగట్లేదు, మరి ఎగ్స్ పెరగనందువల్ల ఈ అమ్మాయికి గర్భం వచ్చే అవకాశం లేదు అని చెప్పారు. కానీ మా అమ్మగారు ఇక్కడికి ప్రతి నెల కూడా ఏలూరు ప్రార్థనకు వచ్చేది. మా అమ్మగారిది తెల్లదావరపల్లి, అక్కడి నుంచి ప్రతి నెల ఇక్కడికి వచ్చేది. ఆమెతో పాటు అనుకోకుండా ఒకసారి నేను కూడా వచ్చాను. ఇక్కడ కూడా సాక్ష్యాలు విని, అమ్మ నువ్వు రా, నేను చెప్తాను, దైవజనుల దగ్గరికి వెళ్దాము. నేను వెళ్ళాను. అక్కడ ప్రతి ఒక్కరికి గర్భఫలం దేవుడిస్తున్నాడు. నీకు ఏ నీటి బుడగలైతే నీ కడుపులో ఉన్నాయి అన్నారు, అవి తీసేసి చక్కటి కుమారుని దేవుడిని అనుగ్రహిస్తానని చెప్పినప్పుడు నేను ఒంగోలులోని పోయిన సంవత్సరం అక్టోబర్ నెలలో నేను ఆ అమ్మాయిని తీసుకొని ఒంగోలు అమ్మాయిని తీసుకొని వెళ్ళాము. ఆ రోజు దైవజనులు చెప్పారు, అమ్మ నువ్వు చక్కటి కుమారుని ఎత్తుకొని వస్తావు, నీకు ఏ ప్రాబ్లం ఉండదు అని చెప్పారు. అలాగనే ఆ అమ్మాయికి నెక్స్ట్ మంత్లోనే గర్భఫలం దాల్చిన తర్వాత మళ్ళీ 5 నెలల్లో
5 నెలల అమ్మాయి స్కానింగ్కి వెళ్ళినప్పుడు అబార్షన్ చేయించుకోవాలని చెప్పారు. ఇప్పుడే కదయ్యా ఆమెకు బిడ్డనిచ్చావు, మళ్ళీ ఇంతలోనే అబార్షన్ ఏంటయ్యా, మళ్ళీ ఆ అమ్మాయికి అసలే హెల్త్ బాగోదు ఏంటి తండ్రి అనుకున్నప్పుడు మళ్ళీ ప్రార్థనకు వచ్చి తైలమ్మ వాళ్ళు చెప్పారు, తైలాభిషేక ప్రార్థన నువ్వు వినుంది కదా మాది రాసుకుంటూ ఉంటూ ప్రార్థనకి వెళ్ళి ప్రార్థన చేసుకోమని చెప్పారు. మళ్ళీ ఇక్కడికి వచ్చి దైవజనుల చేత మళ్ళీ ప్రార్థన చేయించుకొని వెళ్ళి నీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు, నువ్వు బిడ్డనెత్తుకొని ఇక్కడికి వస్తావని చెప్పారు. అట్టి రీతిగానే దేవుడు చక్కటి బిడ్డనిచ్చాడు. ఇప్పుడు బాబుకి 3వ నెల. దేవుడి చిన్న సాక్ష్యం దీవించును గాక. చేతులు పైకి ఎత్తి గట్టిగా చప్పట్లు కొడదాం. కీడు తప్పించేవాడు ఆయనే. ఆమేన్. మరణము పైన అధికారివి నీవే, పాపము క్షమించు ప్రభుడావో నీవే. అంత గరణగా పాడాలి, సైతాను ఓడిపోవాలి. పాడదామా? మరణము పైన అధికారివి నీవే, పాపము క్షమించు ప్రభుడావో నీవే, అందుకే దేవుండవో నీవందుకే ప్రభుండవో. పాడదాం. అందుకే దేవుండవో నీవందుకే ప్రభుండవో, సర్వాధికారి వైన క్రీస్తు శ్రీ యేసు నామధారుడా, స్తోత్రింతును కీర్తింతును సర్వాద నిన్నే స్తుతింతు. అందరూ పాడదాం. స్తోత్రింతును ఆయననే, యేసయ్యనే, సర్వాద నిన్నే. మరణము పైన పాడదాం. మరణము పైన అధికారివి నీవే, పాపము క్షమించు ప్రభుడావో నీవే. మరణము రోగము పైన, శోధన పైన, మరలా మరణము పైన అధికారివి నీవే, పాపము క్షమించు ప్రభుడావో. మరలా పడదాం. మరణము పైన అధికారివి నీవే, పాపము క్షమించు ప్రభుడావో నీవే, అందుకే దేవుండవు నీవందుకే ప్రభుండవు, అందుకే దేవుండవు నీవందుకే ప్రభుండవు. హల్లెలూయా. నేను మీ మధ్యకి కొంతకాలం వస్తాను. ఈ లోపల మీరందరూ అన్ని పనులు చేసేసుకోవాలి, అందరూ సెటిల్ అయిపోవాలంతే. ఎందుకంటే ఒక ప్రవక్తగా ఆయన నన్ను ఎటు వెళ్ళమంటే అటు పోతుంటాను అనమాట. ఇటు రమ్మన్నాడు, వచ్చాను. కరోనాలో కూడా నేను మీ మధ్యకి వచ్చాను. కరోనాలో కూడా ఆగలేదు నేను. కరోనాలో కూడా ప్రార్థనా తైలం పట్టుకుని ప్రతి గ్రామం ప్రతి పట్టణం తిరుగుతూనే ఉన్నాను. హల్లెలూయా. మీ మీద దేవుని కార్యములు జరగటానికి దేవుడు సిద్ధముగా ఉన్నాడు. మరి మరొక సహోదరు ఏం చేసిందంటే, భర్త అమ్మాయి 2 నెలల గర్భిణీగా ఉండగా భర్త చనిపోయాడు. భర్త చనిపోతే ఏడుస్తూ వచ్చింది. అందరూ వచ్చారు, బంధువులు స్నేహితులు ఓదార్చారు, కానీ ఆమెకు ఓదార్పు రాలేదు. తైలాభిషేక ప్రార్థనకి వచ్చింది, వాక్యం విని, టీవీలో వాక్యం విని వచ్చినప్పుడు నా దగ్గరికి వచ్చి బోర్ని ఏడ్చేస్తుంది. ఏమ్మా ఎందుకు ఏడుస్తున్నావు అన్నాను. దైవజనుడా, నేను 2 నెలల గర్భిణి, నా భర్త చనిపోయాడు అని. నేను ఇలాగ భుజాన్ని తట్టి నీకు ఏం కావాలమ్మా, ఏం కావాలరా అని చెప్పు, నేను ప్రార్థన చేస్తాను అంటాను. అంటే తను ఏమడిగింది తెలుసా? నా గర్భంలో ఉన్న శిశువు మగపిల్లోడుగా పుట్టాలి, ఆ మగపిల్లోడు నా హస్బెండ్ ఫేసే రావాలి, అప్పుడు నాకు ఆదరణ కలుగుతుంది అంది. అప్పుడు నేను ప్రభు ఇలాంటి పరిస్థితి అంటే బాబు అని చెప్పి ప్రార్థన చేసి ప్రవచనం ఎత్తాను. ఇదిగో నీ గర్భంలో మగబిడ్డ వస్తాడు, ఆ మగబిడ్డ నీ భర్త ఎలాగున్నాడో అలాగే వస్తాడు చూసుకో అని దీవిస్తే అప్పుడు కళ్ళు తుడుచుకుని వెళ్ళిపోయింది. ఇంతగా ఆడు బయటపడ్డాడు మొన్న. ఆమె చెప్తుంది, నా హస్బెండ్ ఎలాగున్నాడో సేమ్ అలాగే ఉన్నాడని ఎలుగెత్తి సాక్ష్యం చెప్పింది. గట్టిగా చేతులు పైకెత్తి చప్పట్లు కొట్టి ప్రభువుని స్తుతించండి. హల్లెలూయా. చూడండి,
భర్త పేరు సుంకన్న. వీరు ఇక్కడ నంద్యాల తైలాభిషేకానికి వచ్చారు. వీరికి వివాహమై 8 సంవత్సరాలు అయింది, కానీ వారు పిల్లలు లేరు. వారు గర్భఫలం కోసం ఇక్కడ ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధనకి వస్తూ ఉండగా దేవుడు వారి పట్ల కార్యం చేసి తన గర్భాన్ని తెరిచారు. కానీ తను 2వ నెల గర్భవతిగా ఉండగా తన భర్త చనిపోయారని, ఆ తర్వాత తను మగబిడ్డ కావాలి, ఆ బిడ్డ కూడా తన భర్త రూపంలో ఉండాలని ప్రార్థన చేసుకునేది. అలానే దైవజనులతో కూడా చెప్పినప్పుడు నీకు మగబిడ్డే పుడతాడని దైవజనులు ప్రార్థన చేశారు. చేసిన విధంగా దేవుడు తను కోరుకున్న విధంగా తన భర్త రూపంలోనే మగబిడ్డ పుట్టడానికి దేవుడు సహాయం చేశాడని తను సాక్ష్యం చెప్తుంది. వివాహం జరిగిన 8 సంవత్సరాలకి దేవుడు గర్భఫలాన్ని ఇచ్చాడు, కుమారుని ఇచ్చారని వారు చెప్తున్నారు. కుమారుడి పేరు సుశాంత్. చూడండి, ఇంకొక సాక్షి విని వాక్యంలోకి వెళ్దాం. 13 సంవత్సరాలకి పిల్లలు లేరని ఏడుస్తుంటే ప్రార్థన చేస్తే దేవుడు మన ప్రార్థన ఆలకించి కవల పిల్లల్ని ఇచ్చాడు. ఆ కవల పిల్లలను చూస్తూ సాక్ష్యం ఇద్దాం. వరం నల్లజర్ల మండలం నుంచి ఇక్కడ తాడేపల్లిగూడెం తైలాభిషేకానికి వచ్చారు. తనకు వివాహం జరిగి 13 సంవత్సరాలు అయింది. అయినప్పటికీ గర్భఫలం పొందుకోలేదు. ఎన్నో హాస్పిటల్స్ తిరిగారు, మందులు అవి వాడారు, కానీ ఎటువంటి ఫలితం లేదు. తర్వాత వారు ఇక్కడ తైలాభిషేకానికి 2 సంవత్సరాల నుంచి వస్తున్నారు. ఏదైనప్పటికీ దేవుడే గర్భఫలం ఇస్తాడు, దైవజనులు ప్రార్థన చేస్తే అని తను ఇక్కడికి రావాలి, గర్భఫలం పొందుకునే వరకు అని నిశ్చయించుకుని తను వస్తూ ఉండగా గత సంవత్సరం మే నెలలో దైవజనులు దేవుడు నీకు కుమారుని ఇస్తున్నాడు, నువ్వు గర్భవతి కాబోతున్నావు అని దైవజనులు ప్రార్థన చేసి చెప్పారు. చెప్పిన తర్వాత తను జూలై నెలలో కన్సీవ్ అవ్వడం జరిగింది. కన్సీవ్ అయిన తర్వాత దేవుడు తర్వాత దైవజనులు కూడా నీకు కుమారుడు పుడతాడని చెప్పడం బట్టి దైవజనుల ప్రార్థన ద్వారా దేవుడు వారికి గర్భఫలాన్ని ఇచ్చాడు. 2 కవల పిల్లలు పుట్టడానికి దేవుడు సహాయం చేశాడని వారు సాక్ష్యం చెప్తున్నారు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. పిల్లల కొరకు వచ్చిన వాళ్ళరా భయపడకండి, దేవుడు ఇస్తాడు. డాక్టర్లు చెప్పారు ఇలా పుట్టరని అన్నా సరే, ఎన్ని రకాల మైనస్లున్నా యేసు నామములో అది ప్లస్గా దేవుడు మారుస్తాడు. ఆయన ఆరోగ్యం ఇస్తాడు, ఆయనే జీవాన్ని ఇస్తాడు. నీవు అనుకున్న బిడ్డను ఎత్తుకుని మళ్ళీ ఇక్కడ సాక్ష్యం ఇస్తావు. భయపడకండి. తొందరలో మనం విజయనగరంలో కూడా తైలాభిషేక ప్రార్థన ప్రారంభించబోతూ ఉన్నాం. చాలామంది అక్కడి నుంచి ప్రజలు ప్రార్థన చేస్తున్నారు, దేవుడి దగ్గరికి వెళ్తున్నాయి. దేవుడు నాకు ప్రేరేపణ కలగజేస్తూ ఉన్నాడు. విజయనగరం రాబోతూ ఉన్నాను. విజయనగరం పరిచర్య కొరకు ప్రార్థన చేయండి. అలాగనే తునిలో కూడా ప్రారంభించబోతూ ఉన్నాం. తొందరలో అంటే ఆ ప్రాంతం నుండి కూడా ఇక్కడికి రావటం కష్టం అవుతుందని చాలామంది అటు సైడ్ కూడా ప్రజలు ప్రార్థిస్తున్నారు. అది దేవుని దగ్గరికి వెళ్ళి దేవుని సముఖం నుంచి నాకు తగిలింది కనుక తొందరలో ఎక్కడెక్కడ ప్రారంభం కాబోతున్నాయి మీకు దగ్గరలో? తుని, విజయనగరం. అంటే వైజాగ్ రారా అని అనుకుంటారా? వస్తా, మీ దగ్గరికి వస్తాను. ఇంకా నేను ప్రార్థిస్తున్నాను, అనేక మంది సేవకులు మనలోంచి బయటకు రావాలి. సమయం ఆసన్నమైంది. దేవుని కొరకు ఆత్మలు సంపాదించే సమయం వచ్చింది. ఆమేన్. వాక్య భాగంలోకి వెళ్దాం ప్రియులరా. జీవం గల దేవుని సన్నిధానంలో ప్రభువు నాకు ఇచ్చినటువంటి మాటను మీ ముందు తెలియపరచడానికి సిద్ధముగా ఉన్నాను. రాజుల 2వ గ్రంథము 4వ అధ్యాయము 38, 39, 40 వచనాలు చదవండి. రాజుల 2వ గ్రంథం 2 Kings chapter 4 verse 38, 39, 40 చూద్దాం. బైబిల్ ఎంతమంది దగ్గర ఉన్నాయి? పైకి చూపించండి. రైట్, చాలామంది దగ్గర ఉన్నాయి. వాటర్ బాటిల్ ఎత్తుతున్నారు ఎవరు? బైబిల్లే పైకి చూపించాలి. ఓకే. రాజుల 2వ గ్రంథము 4వ అధ్యాయము 38, 39, 40 వచ్చిన. ఎలీషా గిల్గాలునకు తిరిగి రాగా ఆ దేశమందు బాగా అండర్లైన్ చేసుకుని, ఆ దేశమందు క్షామము అంటే కరువు, క్షామము కలిగి ఉండెను. ప్రవక్తల శిష్యులు అతని సమక్షమునందు కూర్చుండి ఉండగా అతడు తన పనివారిని పిలిచి పెద్ద కుండ పొయ్యి మీద పెట్టి ప్రవక్తల శిష్యులకు కూర వంట చేయమని సెలవిచ్చారు. అయితే ఒకడు
కోరాకులు ఏరుటకు. అందరూ బాగా గమనించుకోండి. అయితే ఒకడు కోరాకులు ఏరుటకు పొలంలోనికి పోయి వెర్రి ద్రాక్ష చెట్టును చూచి దాని గుణం ఎరగక దాని తీగలు తెంపి ఒడి నిండా కోసుకుని వచ్చి వాటిని తరిగి కూర కుండలో వేసాను. తినుటకు వారు వడ్డింపగా ప్రవక్తల శిష్యులు రుచి చూచి, దైవజనుడా, కుండలో విషం ఉన్నదని కేకలు వేసి దానిని తినక మానిరి. అతడు పిండి 41వ వచనంలో అతడు పిండి కొంత తెమ్మనెను. వారు తేగ కుండలో దాన్ని వేసెను. జనులు భోజనము చేయుటకు వడ్డించుడని చెప్పెను. వడ్డింపగా కుండలో మరి ఏ జబ్బు కనిపింపకపోయేను. ఆమేన్. హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఈరోజు బలమైన వర్తమానము దేవుడు మీకు నాకు బయలుపరుస్తూ ఉన్నారు. యేసు నామము ఈ లోకములో ఇంత గొప్పగా ప్రబలమైపోవడానికి కారణం ఏంటంటే ఈయన దగ్గర జీవం ఉన్నది. అందుకనే ఈ జీవము కలిగిన నామము ఎక్కడ స్మరించినా అక్కడ అద్భుతాలు జరుగుతాయి. హల్లెలూయా చెప్పరే, ఇంకా గట్టి హల్లెలూయా చెప్పండి. క్రైస్తవయము, క్రీస్తు నామము ప్రపంచ దేశాల్లోకి వెళ్ళిపోయింది. ఎందుకంటే యేసు అద్భుతాలు చేస్తాడు తన బిడ్డల పట్ల. అద్భుతాలు ఎక్కడ జరిగితే అక్కడ జన ప్రవాహం వచ్చేస్తారు. మరి దైవజనుడు ఎలీషా అక్కడ బైబిల్ క్లాసెస్ పెట్టారు. బైబిల్ ట్రైనింగ్ పొందుకునేవారు, అంటే శిష్యులు అనమాట. వారందరూ కూడా ఎలీషా దగ్గర వాక్యం నేర్చుకుంటూ ఉన్నారు. నేర్చుకోవడానికి వచ్చినప్పుడు అక్కడ భోజనం సమయం అయింది. భోజనం సమయం అయితే ఎలీషా దైవజనుడి దగ్గర పనివాడు ఉన్నాడు. ఆ పనివాడు అన్నాడు, రే అలాగా పొలంలోకి వెళ్ళి కొన్ని కూర ఆకులు కోసుకుని వచ్చి ఒక కూర తయారు చేయి, కుండలో పెట్టి ఒక భోజనంలోనికి కూర తయారు చేయరంటే ఆ పనివాడు ఏం చేశాడంటే వెళ్ళి వెర్రి ద్రాక్ష ఆకులు కోసుకొచ్చాడు. ఏ ఆకులు కోసాడు? మనకి కూరాకులు అంటే ఏ ఆకులు ఉన్నాయి మనకి? అందరూ మొదట మొదలెడతారు తోటకూరని. తోటకూర, గోంగూర, ఆకుకూర, బచ్చలి కూర, అన్ని రకరకాలుగా ఏదో కూర. గడ్డి, ఇప్పుడు గడ్డి తినాలి, రోగాలు అటువంటి. మొన్న డాక్టర్ గారు అన్నట, నీవు గోంగూర ఎక్కువ తినన్నాడట ఒకడిని. ఆ రోజు గోంగూర మటన్ తినేస్తున్నాడు రోజు. మొన్న గుండాకి చచ్చిపోయాడు. భార్యని పలకరించడానికి వెళ్ళాను. గోంగూర తినటం మంచిది అన్నాడండి డాక్టరు. మా హస్బెండ్ గోంగూర మటన్ అని రోజు మటన్ అట్టుకొచ్చేవాడు, తిన్నాడు, పోయాడని ఏడ్చింది. నేనన్నాను, ఇంక ఏడవకు, నువ్వైనా గోంగూర ఒకటే తిను, ఇంకా మాంసం తినకు అందాం అనుకున్నాను కానీ అనలేదు అంతే. హల్లెలూయా. కూరాకుల గురించి మనకు తెలుసు కదా. వాక్యంలోకి వెళ్దాం. ఇక్కడ ఎలీషా దైవజనుడు పనివాడు అన్నాడు, కొన్ని కూరాకులు కోసుకొచ్చి కుండలో పెట్టి వండి భోజనం పెట్టన్నాడు. ఈ పనివాడు చాలా గొప్పవాడు. ఈ మనుషుడు వెళ్ళి వెర్రి ద్రాక్ష ఆకులు కోసుకొచ్చాడు. వెర్రి ద్రాక్ష ఆకులు కొంచెం చేదుగా ఉంటాయి, దాని గుణము తెలియలేదు. ఆకుకూరలు పట్టురాలంటే దైవజనుడు చెప్పినప్పుడు ఆడు తోటకూర గోంగూర కొయ్యాలి. ఆడు అయోమయంలాగా ఉన్నాడు. దాని గుణం ఎరగని కూరాకులు పట్టుకొచ్చాడు. హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా చెప్పండి. దాని గుణం ఎరగాలంటే వీడి గుణం మారాలి. ఆమెన్. అర్థమైందా? ఎవడి గుణం మారాలి? అప్పుడు ఏది శ్రేష్టమైనదో మనకు జ్ఞానోదయం వస్తుంది. ఏదో ఒకటి. ఎర్రి ద్రాక్ష ఆకులు పట్టుకొచ్చి కూర వండాడు మహానుభావుడు, సాంబార్ ఎట్టినట్టున్నాడు. అది అందరూ కూర్చున్నారు. తినుటకు కుండలో ఉన్నది అందరు కూర్చున్నారు. భోజనం పెట్టాడు, రొట్టెలు పెట్టి తినుటకు వడ్డింపగా అందరికి వడ్డిస్తున్నాడు. వడ్డింపు పనివాడు వడ్డిస్తుంటే ఆ పనివాళ్ళు మంచి ఆకలి మీద ఉన్నారు. అందులోకి కరువు కాలం కదా. రుచి తిన్నామని నోట్లో పెట్టుకునేప్పటికి భయంకరమైన చేదు వాసన, ఇంకోటి ఏంటంటే దుర్వాసన, విషం ఉన్నదని. వెంటనే ఆ శిష్యులు అందరూ కూడా ఆ భోజనం కానించి లేచిపోయి, దైవజనుడా ఏమైంది? ఇదిగో కుండలో విషం ఉన్నది, మేము తినలేము, కుండలో విషం ఉంది, జబ్బుదలాగా మారిపోయింది. తినక మానేసి, అయ్యా దైవజనుడు కుండలో విషం ఉంది, మేము తినం బాబు అంటే దైవజనుడు అన్నాడు, అవునా ఓకే, ఈడు ఎర్రి ద్రాక్ష ఆకులు తెచ్చాడని అనుకుని
రే కొంత పిండిలో పట్టారంటే గోధుమ పిండి లాంటిది పిండి ఒకటి పట్టుకొచ్చారు. ఒక రకమైన పిండి అనమాట. ఆ పిండిని తీసి దైవజనుడు యెహోవా నామములో ఆ కుండలో అది పోసినప్పుడు ఆ కుండలో ఉన్నటువంటి ఆకుకూరల సాంబార్ అంతా కూడా మధురముగా మారిపోయింది. హల్లెలూయా. అంతా మధురంగా మారిపోయాక దైవజనుడు అన్నాడు, బాబు అందరు కూర్చోండి, ఇప్పుడు మళ్ళీ టేస్ట్ చూడండి ఇప్పుడు అన్నాడు. అందరూ కూర్చున్నారు, మంచి ఆకలి మీద ఉన్నారు. ఈ కుండలో ఉన్నటువంటి కూరాకు తీసి పోస్తూ ఉంటే ఆ రొట్టెతో కలిపి తింటూ ఉంటే అది ఏ జబ్బు లేకుండా మంచి ఆహారముగా మారిపోయింది. ఈరోజు ఆశీర్వాదం ఏంటంటే మీ కుండలో ఉన్న జబ్బు పోతుంది, మీ కూరలో ఉన్న విషము పోతుంది. మీరు అనుకోవచ్చు, మా కూరలో విషం ఉందా పాస్టర్ గారు, కుండలో జబ్బు ఉందా, దీని అర్థం ఏంటని అనుకోవచ్చు. కుండ, కూర, ఆకు నీ జీవనోపాధికి సూచన. హల్లెలూయా. అందరూ ఎవరైనా ఇల్లు కట్టుకుంటే ఏం చేస్తాం మనం? అందరం ఏం చేస్తాం? ఇల్లు కట్టుకున్నప్పుడు మొట్టమొదటిగా కుండలో పాలు పొంగిస్తాం. ఎవరికైనా సరే పెళ్ళంతా అయిపోయాక 10 లక్షలు ఖర్చు పెట్టి పెళ్లి చేసినా కానీ ఆ పిల్లని వేరే కుటుంబానికి ఇచ్చినప్పుడు, సంసారం వేరే కుటుంబం పెట్టుకున్నప్పుడు తల్లిగా నువ్వేమిస్తావు? ఏమిస్తారు? కుండ, బియ్యం, చెప్పరే మీరు అందరూ, చింతపండు, మిరపకాయలు. ముందు వేరే కాపురం అనేటప్పటికి గుండుకి ఇస్తావు, బిందిస్తావు, నీళ్ళకి, అన్ని రకాలుగా. ఇదంతా కూడా మన జీవనోపాధి. ఆమెన్. పెద్దలు ఏమంటారంటే కోటి విద్యలు కూటు కొరకే. విమానం నడిపేవాడు అటు జీతము భోజనం కొరకే. వాడ నడిపినా వాడను కడిగేవాడు, గేదెలను మేపేవాడు, పందులను మేపేవాడు, ఎవరైనా ఏ విద్య అయినా సరే కూటు కొరకే. ఈరోజు నా ఇంటిలో ఆదాయం సరిలేదు, నా వ్యాపారం సరిలేదు, మాకు ఇలాగైపోయింది అలాగైపోయింది అంటున్నావు కదా. నీ ఇంటిలో నీ ఆదాయముల విషయం ఉన్నదని ఏడుస్తున్నావు. అది ఎవరు తినటానికి ఉపయోగంగా లేదు, ఎవరికి సరిపడట్లేదు. నీ యొక్క వ్యాపారంలో, నీ వ్యవస్థలో, నీ సంస్థలో జబ్బు, చేదు అనుభవాలు ఉన్నాయి కదా. ఈరోజు యేసు నామములో ఈ తైలాభిషేకం ద్వారా అదంతా కూడా జబ్బు లేకుండా పోయి అది మధురముగా మారిపోతుంది. అంటే ఇంకా అర్థం ఏంటంటే మీ పిల్లలు కుండ విషం ఉంది అంటే ఎక్కడికి వెళ్ళినా ఉద్యోగం దొరకకపోవటం నీ కుండలో విషం. అబ్బా నా బిడ్డకు ఒక ఉద్యోగం దొరికితే బాగుండు, నా కొడుకు ఒక ఉద్యోగం దొరికితే బాగుండు, మా అల్లుడికి ఒక ఉద్యోగం దొరికితే బాగుండు, ఎవరు జాయిన్ చేసుకోవట్లేదు. కుండలో విషం ఉన్నదే. అయితే పిండి పోసినప్పుడు, పిండి అంటే జీవపు రొట్టె, దేవుని వాక్యము నీ మీద ఆశీర్వాదంగా పడతా ఉన్నది. ఏంటంటే అది జబ్బు కలిగినదంతా పోయి జీవముగా మారుతుంది. మీ అల్లుళ్ళకి ఉద్యోగాలు వస్తాయి, మీ కుమారులకు ఉద్యోగాలు వస్తాయి, చదువు రాణిస్తారు, వ్యాపారాలు దీవెనగా మారుతాయి. మీకు ఒక ప్రవక్త ఇక్కడ ఒకడున్నాడు, దేవుడు ఒకడున్నాడు. నీవు వాగ్దానం ఉన్న మనిషివి, నీవు చెదిరిపోవు. ఆమెన్. గట్టిగా హల్లెలూయా చెప్పండి. ముందు ఆ శిష్యులు అంటారు విషమున్నది దైవజనుడా. అయ్యో విషం ఉందా అనలేదు దైవజనుడా. ఓకే విషం ఉందా, కూర్చోండి, పిండి తెండి అన్నాడు. పిండి తెచ్చి ఒక సూచక క్రియ జరిగించాడు. అలాగనే వాగ్దానం ద్వారా పుట్టిన దైవజనుడి ద్వారా మీ ఇంటిలో ఒక సూచక క్రియ దేవుడు జరిగించబోతా ఉన్నాడు. మీ కుండలో ఉన్న విషము, మీ జీవనాధారము, జబ్బుగా ఉన్నటువంటి జీవనాధారము, ఎటెళ్ళినా ముళ్ళ పరుగుగానే ఉంది నా బ్రతుకని కొట్టుమిట్టులు ఆడుతున్న నీతో దేవుడు మాట్లాడుతున్నాడు. నీవు నిజముగా నమ్మగలిగితే నీ ప్రయత్నములో ఉన్న చేదు అనుభవము మధురముగా మారిపోతుంది. మారావంటి నా జీవితాన్ని మధురముగా మార్చి ఘనపరచినావు. పాడదామా? మారావంటి నా జీవితాన్ని మధురముగా మార్చి ఘనపరచినావు.
శక్తి దానము నెరవేర్చి వారసునిగా చేశావు యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా పడదాం నీతో గడిపే ప్రతి క్షణము నీతో గడిపే ప్రతి క్షణము ఆనంద బాష్పాలు ఆగవయ కృపతలంచగా మేలు నాగలమాగదు స్తుతించగా నిన్ను కీర్తించగా యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా 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 నా యేసయ్యా మారావంటి నా జీవితాన్ని మధురముగా మార్చి ఘనపరచినావు. నీ పిల్లలు నీవు పేపర్లో ఉద్యోగాలు రాసేడా ఉద్యోగ అవకాశాలను ఎక్కడైనా ఉన్నాయని వెతుకుతున్నావేమో, ఎక్కడికి వెళ్ళినా చేదు అనుభవం ఏమో, ఏ ఉద్యోగంలో ఇంటర్వ్యూలో సెలెక్ట్ అవ్వలేదు అనుకున్నావేమో, ఏ వ్యాపారం చేసినా అంత ఇలాగైపోయింది అలాగైపోయింది. మొన్న ఒక ఆమంది ఏమంటే మా ఆయన్ని వదిలేస్తారండి అంత. నేను ఆయన నెంబర్ తీసుకుని ఫోన్ చేశాను, ఇలారా నీ భార్య ఏదో అంటుందిరా అంటే ఆ మనుషుడు వచ్చేసాడు బండి వేసుకుని, నీ భార్య వదిలేస్తానంటుంది ఏంటిరా అన్నాను. ఈ మధ్య ఇలాగే మొదలెట్టిందండి అన్నాడు. నేను అన్నాను ఎందుకు వదిలేస్తావమ్మా అంటే, ఎక్కడికి వెళ్ళినా మా అమ్మగారి దగ్గర నుంచి తెచ్చి డబ్బు పెట్టుబడి పెట్టానండి, ఒక్క రూపాయి లేకుండా అందరికి అరివిచ్చుకొచ్చేసాడండి ఈ మనుషుడు. ఇంకేంటి ఏమండి మరి అరివేవకపోతే వ్యాపారం ఎలా నడుస్తుందండి అన్నాడు. మరి నడిపించేవా అన్నాను. ఈ మధ్య ఆప్ చేసేసానండి అన్నాడు. అదే వరుస అండి. మళ్ళీ ఎవరో దగ్గర తెచ్చానండి, ఆది పట్టుకెళ్ళి వ్యాపారం చేసి అయిపోయింది అన్నాడండి. ఇంక నేను తీసుకురావటం ఈయన అందరికి ఇచ్చుకొస్తున్నాడండి, ఈయనతో నేను కాపురం చేయలేను అంతే. అప్పుడు అన్నాడు ఇంకెప్పుడు మీ అమ్మగారింటి కంటే ఏం తీసుకురాకు అన్నాడు. ఆ భార్య అంది తీసుకొచ్చి నీ ముందు ఇచ్చేస్తే బాగుని ఉంటుంది, ఇచ్చేసే మాట మాట్లాడంది. ఇద్దరు కలబడిపోయి పీకి నొక్కేసుకోబోతున్నారు. నన్ను ఎక్కడ నొక్కేస్తారా అని నేను అన్నాను, పెద్ద అరుపరిచి ఏయ్ దూరంగా అన్నాను. అప్పుడు మీరు దూరంగా చేతులు కట్టాను అన్నాను. మళ్ళీ నా పీకి కట్టుకుంటుంది. ఒక్కొక్కరికి మెంటల్ ఉంటుంది, భర్తది పీకపోయి ఇంకొకరిని పీకుతుంది. కొన్ని మెంటల్ కేసులు ఉంటాయి తెలుసా మీకు? మీకు ఏం తెలిసి ఎన్ని చూస్తున్నానో చక్కగా నవ్వుతున్నారు మీరు. అప్పుడు చేతులు కట్టారు. ప్రార్థన చేస్తాను, మీరు 7 వారాలు ఇద్దరు గొడవెట్టుకోకుండా ఉండండి, మీకు దేవుడు ఒక దారి చూపిస్తాడు. వారిద్దరూ గొడవెట్టుకోకుండా ఉన్నారు. మొన్న దేవుడు ఒక చిన్న వ్యాపారం ఇచ్చాడు. ఆ వ్యాపారంలో చక్కగా అభివృద్ధి అవుతూ ఇద్దరు వచ్చి మొన్న దశమ భాగం తెచ్చారు. ఏ బాగుందా అన్నాను. చాలా బాగుందండి. నేను అన్నాను మీ ఇద్దరు కూడా క్రీస్తుకి చోటు ఇవ్వకపోవటం వల్ల మీరు ఆ రీతిగా బాధపడ్డారు. దేవుని వాక్యం మీ మధ్య ఉంటే వాక్యం మిమ్మల్ని సరిచేస్తుంది, ముందుకు నడిపిస్తుంది. ఆమెన్. ప్రియులరా, చేదు అనుభవాలు, పాడైన వ్యాపారం, మిగులు లేదు, అంతా తరిగిపోతుంది, కష్టమే మిగులుతుంది, ఏమీ సంపాదించుకోలేదు అని ఏడుస్తున్న నీ కుండ జీవితాన్ని దేవుడు మధురమైన కుండగా మారుస్తూ ఉన్నాడు. కుండలో ఉన్న కూర అది మధురముగా మారుతుంది. మా ఇంటికి దైవజనుడు వచ్చాడు. ఆయన మా చిన్నప్పుడు పాట పాడేవాడు, తొందరెందుకు తోలికుండా నీకు తొందరెందుకే ఓటికుండా, తాను మని తొందరెందుకని. ఏంటి ఇది ఏ కుండది? హలో కుండలారా, తోలుకుండంటిది. ఆమెన్. తొందరెందుకు తోలికుండా నీకు తొందరెందుకే ఓటికుండా. కింద పడితే పగిలిపోతావని అనమాట.
మనం కుండలు లాంటి వాళ్ళమే. మన లోపడున్న చేదు క్రీస్తు వాక్యం అనే జీవపు రొట్టె ద్వారా మధురముగా మారిపోయింది. హల్లెలూయా, హల్లెలూయా చెప్పండి. మీ కుండలో విషం ఉన్నదని అనుకోకండి. మీ శరీరం లోపడున్న విషము, రోగము, జబ్బు అంత జీవపు వాక్యము ద్వారా స్వస్థత కలుగుతుంది. ఈ వాక్యము నాకే దేవుడు నాకు ఇచ్చాడని నేను నమ్ముతున్నానంటే ఎలుగెత్తి చేతుల పైకెత్తి కేకలు వేస్తూ గట్టిగా చప్పడు కొట్టి ఏల వేయండి, గోల చేయండి, గగ్గోలు పెట్టండి, దేవుని కనపరచండి. మీ లోపడున్న చేదురి జబ్బుని మధురముగా దేవుడు మార్చుచున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దాని అర్థం బాగా తీసుకుంటే జీవనోపాధి, నీ బ్రతుకులో కూడా చేదు అనుభవాలు నీకెందుకు వచ్చినాయంటే నీకు దాని గుణమెరుగక దాని కూర ఆకులు నువ్వు తిన్నావు. అంటే చెడు స్నేహం, మనుషులు ఎవరో ఏంటో సరిగ్గా తెలియక వారితో ఉండటం ద్వారా వారి దోషం నీలోకి వచ్చేసింది. ఈ దోషం ఎలా పోతుందంటే క్రీస్తు వాక్యము ద్వారా నీ కుండలో జబ్బు పోతుంది. ఈరోజు వాగ్దానం ఏంటంటే మీ కుండలో ఉన్న విషము, జబ్బు మధురముగా దేవుడు మార్చుచున్నాడు. అప్పుడు వారందరూ కూడా కూర్చున్నారు లైన్గా కూర్చున్నప్పుడు పిండి వేసిన తర్వాత వారందరికీ వడ్డిస్తుంటే ఆ మామని తినేశారు. తర్వాత రెండవ ఆశీర్వాదం ప్రకటిస్తున్నాను. ఈరోజు మీకు రెండు ఆశీర్వాదాలు, మీరు మీ జీవితంలో మర్చిపోలేని ఆశీర్వాదం ఏంటంటే మీ కుండలో విషము పోతుంది. మనది ఏ కుండది చెప్పరే మీరు అందరండి? మనం తయారు చేసేది మట్టి కుండ, ఇది దేవుని చేతిలో తయారైన తోలుకుండ. ఈ తోలుకుండకి తొందర ఎక్కువ, త్వరగా ఇల్లు కట్టేసుకోవాలి, త్వరగా పైన వేసేసుకోవాలి, త్వరగా వెళ్ళిపోవాలి, తొందరపడుతుంది. కానీ తోలుకుండలో విషయం ఉన్నది. హల్లెలూయా, గట్టిగా హల్లెలూయా చెప్పండి. తోలుకుండలో ఏముంది? నీ విషయం పోవాలంటే క్రీస్తు వాక్యము నీలోకి రావాలి. మీరు బ్రతుకు తెరువు మారుతుంది, మీకు ఉద్యోగాలు వస్తాయి, వ్యాపారం మారుతుంది. అంతకంటే గొప్పది తోలుకుండ లోపడున్న కిడ్నీ బాగుపడుతుంది, లివర్ బాగుపడుతుంది, లంగ్స్ బాగుపడతాయి, అన్ని ఎముకలు అన్నిటికి కొత్త జీవము కలుగుతుంది, స్వస్థత కలుగుతుంది, ఆరోగ్యము కలుగుతుంది. క్రీస్తు సాక్షిగా ఉంటాం. సెకండ్ సెక్షన్ చెప్తున్నాను, త్వరగా ముగిస్తాను. ఆత్మ దేవుడు బయలుపరుస్తున్న మాట. 42వ వచనం. మొదటి ఆశీర్వాదం ఏంటి? మళ్ళీ నేను అడుగుతాను, మీరు అందరు చెప్పాలి. మళ్ళీ నేను అడుగుతాను, ఈ నెల మొదటి ఆశీర్వాదం ఏంటి? కుండలో విషము, జబ్బు ఆశీర్వాదముగా మారింది. రెండవ ఆశీర్వాదం, మరి ఒకడు బయర్షెబా నుండి మొదటి పంట బాపతు ఓకే యవల పిండితో చేయబడిన మొదటి పంట బాపతో యవల పిండితో చేయబడిన 20 రొట్టెలను, కొత్త గోధుమ వెన్నులను, కొన్ని పండ్లను తీసుకుని వచ్చి దైవజనుడు అతనికి కానుకగా ఇయ్యగా. పాస్టర్ గారికి పట్టుకొస్తారు కదా, ఈ పాస్టర్ గారికి వారు పండిన పంటలో కొంత పట్టుకుని వచ్చి 20 రొట్టెలు, ఏంటది 20 రొట్టెలు, కొత్త గోధుమ వెన్నులు, చూడండి వెన్నెలు పట్టుకుని వచ్చి దైవజనుడా ఇది మీరు ఉంచుకోండి, మీరు తినండి అని పెట్టాడు. జనులు అక్కడ ప్రజలు ఉన్నారు, భోజనం టైం అయింది. అప్పుడు దైవజనుడు ఏమన్నాడంటే ఆ పనివాడిని పిలిచాడు, రే పనివాడు వెళ్ళరా అంటే, ఏంటి సంగతి, ఎంతమంది ఉన్నారు భోజనానికి? పాస్టర్ గారు 100 మంది ఉన్నారండి అన్నాడు. ఎంతమంది? హలో, 100 మంది ఉన్నారండి. మరి ఏమున్నాయి లోపల? ఏమీ లేవు, అన్నీ ఖాళీ. కారం లేదు, నూనె లేదు, ఇవి లేవు. మరి ఎలాగా? దైవజనుడు అన్నాడు, రే వాళ్ళు నాకు కానుకగా తెచ్చారు 20 రొట్టెలు, ఆ వెన్నెలై పట్టుకొచ్చారు, ఆ 100 మందికి పెట్టంటే ఆ పనివాడు పెద్ద బిల్డప్ ఇచ్చాడు. 100 మందికి ఆ దైవజనుడు నాకు చూసి చెప్తున్నాడు, ఏమంటున్నాడు?
100 మందికి 100 మందికి వడ్డించుటకు ఇవి ఎంతని. ఏమండి పాస్టర్ గారు, 100 మందికి భోజనం పెట్టడానికి 20 రొట్టెలు ఏ పక్కకు వస్తాయి? దైవజనుడు అన్నాడు, రే నేను చెప్పట్లేదురా నీకు. ఏమన్నాడు? నేను చెప్పట్లేదు, యెహోవా సెలవిచ్చాడు, నేను చెప్తున్నాను నీకు. ఇప్పుడు వారు తినగా మిగులునని. చూడు, 20 రొట్టెలు 100 మందికి ఏం సరిపోతాయి అంటున్నావు కదా. 20 రొట్టెలు వారు తినగా ఇంకా మిగులును. అందరు గట్టిగా చప్పట్లు కొట్టండి, చప్పట్లు కొట్టండి, కేకలు వేయండి. తినగా మిగులుతుంది. ఆమేన్. లేదు లేదు అని ఏడుస్తున్నావు కదా, సమృద్ధి కలుగుతుంది అంతే. మీరందరి ఇళ్ళల్లో మిగులు చూస్తారు. ఇంతవరకు తరిగిపోయింది కదా, ఏం చూస్తారు ఇప్పుడు? అందరు చెప్పరే. ఒక సేవకుడిగా నా నుండి దేవుడు ప్రకటిస్తున్నాడు, ఏడవకండి, పారిపోకండి, వెళ్ళిపోవాలని అనుకోకండి, చనిపోవాలనుకోకండి. మీకున్న దానినే దేవుడు సమృద్ధిగా చేయబోతున్నాడు. మీ చేతి పనిని సమృద్ధి చేయబోతున్నాడు. మీకున్న పాడిని, పంటని, ఉద్యోగాన్ని, ఆస్తిని, ఐశ్వర్యాన్ని సమృద్ధిగా చేయబోతున్నాడు. నీ బిడ్డలకు ఇవ్వగా మిగులుతుంది, నీ కుటుంబం పోషించబడిగా మిగులుతుంది. అయ్యో మా జీతం సరిపడట్లేదు, ఇంకెంతకాలం అద్దె కట్టగా ఇంకేం సరిపడట్లేదు, పిల్లలు తినగా ఇంకేం ఉండట్లేదు, రేపు ఎలాగుంటుందో ఏది లేదు, మా జీవితం ఏడుస్తున్నావు కదా. రెండవ ఆశీర్వాదం ఈరోజు తైలాభిషేకం నుండి నీ ఇంటిలో మిగులు ఉంటుంది. అక్కడ దైవజనుడు అన్నాడు, రే పిచ్చి మాటలు మాట్లాడకు, 20 రొట్టెలు వడ్డించనలేదు. ఆ పనివాడికి చెప్తున్నాడు, రే పనివాడా, యెహోవా దేవుడు నాకు సెలవిచ్చాడు తినగా మిగులుతాయని. ఈరోజు సేవకుడి ద్వారా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. మీ ఇంటిలో మీరు తినగా మిగులుతుంది, మీరు పెళ్లి చేయగా మిగులుతుంది, మీరు ఇల్లు కట్టగా మిగులుతుంది, మీ ప్రయాణంలో మిగులుతుంది, అన్ని విషయాల్లో మిగులుతుంది. మిగిలేక చెబుతారా? ఒక్కళ్ళు చెప్పరు మిగిలితే. మిగలపోతే మాత్రం చెప్పరే. ఏమమ్మా, ఎంత ఒక్క రెక్క మీద ఇన్ని కంచాలు లెగాలి, అన్ని కంచాలు లేచి 10 బస్తాలు ఉన్నా చెప్పదు. మీరు చెప్పండి, చెప్పకపోండి, మీరు చెప్పకపోయినా అందరూ తెలిసిపోతుంది. ఎందుకంటే మీ ఇంట్లో అంత దీవెన వచ్చేస్తుంది. హల్లెలూయా. మనం చెప్పకపోయినా దీవించిన తెలిసిపోయే ఆశీర్వాదం మిగులు చూస్తావు. 20 రొట్టెలు చూడండి, అక్కడ చదవండి, ముగించుకుందాం. దైవజనుడు చెప్పినప్పుడు అతను ఏమన్నాడంటే, పనివాడు అన్నాడు, వడ్డించుటకు ఎంతని యెహోవా సెలవిస్తున్నాడు గనుక 100 మందికి వడ్డించుటకు 100 మందికి వడ్డించుటకు ఇవి ఎంతవని. 100 మందికి 20 చపాతీలు ఏం సరిపోతాయి చెప్పండి? సరిపోతాయా? ఏమి సరిపోతాయి అన్నాడు. ఒరే, నీ లెక్క ప్రకారం వంట మేస్తారు కాబట్టి నీ లెక్క ప్రకారం బాగానే మాట్లాడు, కానీ నా లెక్క ఒకటి ఉంది. ఆ లెక్క ఏంటంటే దేవుని లెక్కది. ఆమేన్. హల్లెలూయా. అదే లెక్కది, దేవుని లెక్క. దేవుని లెక్క ఏంటంటే ఆయన చెప్పాడు తినగా మిగులుతుంది. అందరు కూర్చున్నారు, 20 రొట్టెలు తీసుకెళ్ళాడు, 20 మందికి వడ్డించాడు. మళ్ళీ అందులో 20 రొట్టెలు వచ్చేసినాయి. మళ్ళీ పనివాడు వారికి రొట్టెలు వడ్డిస్తున్నాడు, యెహోవా సెలవిచ్చినట్లు. ఆమేన్, ఆమేన్, ఆమేన్. వారు తినిన తరువాత మిగిలిపోయేను. మీకు మిగిలిపోతే ఏం చేస్తారు? ఫ్రిడ్జ్లో పెట్టుకుంటారా? సాంబార్ కాదు మిగిలేది, బెండకాయ పులుసు కాదు, చేపల పులుసు కాదు, ఐశ్వర్యం మిగులుతుంది, ఆత్మాభిషేకం మిగులుతుంది, సంతోషం మిగులుతుంది. నీవు సంతోషంగా ఉండి సంతోషం లేని వారికి నీ సంతోషాన్ని పంచిపెడతా. అందరు తలలు వంచండి, కళ్ళు మూసుకురండి. దేవుడు ఇది నాని నీతో మాట్లాడాడు, ఈరోజు నాతో మాట్లాడాడు. ఎక్కడున్నవారు అక్కడ లేచి నిలబడండి. బలమైన ఆశీర్వాదము, తృప్తి తీరగా ఆశీర్వాదం ఇచ్చాడు ఈ నెల మరిచిపోలేని నెల నీకు ఈరోజు. మరువని దినం ఇది. ఈ దినము సంతోషించు. నీ కుండలో విషము పోయింది,
నీ శరీరంలో జబ్బు పోయింది, నీ వ్యాపారంలో దరిద్రం పోయింది, నీ యొక్క ఉద్యోగంలో ఆ కొరత పోయింది, ప్రమోషన్ వస్తుంది, నీ గర్భము దీవెనగా మారుతుంది, నీ చేతి పనులు ఆస్వాదించబడతాయి, నిశ్చయమా నీ చేతుల కష్టార్జితను అనుభవిస్తావు, నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును అన్నాడు ఆయన. 2 చేతులు పైకెత్తి, సమృద్ధినిచ్చే దేవా, మిగులుగా ఆశీర్వదించు దేవా, నీ ఎదుట నేను సాగిలపడుతున్నాను, నా పాపాలు క్షమించు, నన్ను పరిశుద్ధపరచు, నీ దైవ సన్నిధి నాకు దయచేయి, నీ ఆత్మాభిషేకము నాకు దయచేయి, నీవు నాకు దేవుడిగా ఉండాలి. అందరు 2 చేతులు తలపైన పెట్టుకోండి, అందరు 2 చేతులు తలపైన పెట్టుకోండి. నీవు నన్ను ఆశీర్వదించు, నీవు నన్ను దీవించు. నా బ్రతుకు మారా కింద అయిపోయింది. మారా అంటే చేదుగానే అయిపోయాను. నా పాపము క్షమించు, నన్ను నీ బిడ్డగా స్వీకరించు. నా ఇంటికి నువ్వు దేవుడిగా ఉండాలి, నా ఇంటికి నువ్వు యజమానిగా ఉండాలి, నీవు నా కాపరిగా ఉండాలి. నిశ్చయముగా ఆశీర్వదించు. హల్లెలూయా. అందరూ ప్రార్థన చేయండి, అందరూ ప్రార్థన చేయండి, అందరూ ఎలుగెత్తి ప్రార్థన చేయండి. కుండలో విషం ఉన్నది. దైవజనుడు ఆ పిండిని వేసినప్పుడు ఆ విషము జబ్బు పోయి దైవిక ఆరోగ్యముగా మధురముగా మారిపోయింది. నీ జీవితంలో జబ్బు పోయింది, నీ జీవితంలో చేదు అనుభవాలు పోయి. ప్రార్థన చేయి, అందరూ ప్రార్థన చేయండి. మీకేం కావాలని వచ్చారు అడగండి. బలమైన ఆశీర్వాదం నోరు తెరిచి అడుగు. హృదయం మార్చుకునే, నా బుద్ధి, నా స్థితి నేను మార్చుకుంటాను. ప్రార్థన చేయి, రియలైజ్ అవుతూ ప్రార్థన చేయండి. స్తోత్రం పరిశుద్ధుడా, స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఓ తండ్రి, నీకు స్తోత్రం, స్తోత్రం. అందరూ ప్రార్థనలో ఏకీవించు. దేవాతి దేవుడు మనకిచ్చిన ఈ వర్తమానం మనందరి జీవితాల్లో, మన కుటుంబాల్లో దేవుడు దీన్ని నెరవేర్చి ఆయన సాక్షిగా, వెలుగుగా మనందరికీ దేవుడు ఉంచినందుకు విశ్వాసంతో దేవుడు ఈరోజు నాతో మాట్లాడాడు, నన్ను బలపరిచాడు అన్నవారు మరొకసారి చేతులెత్తి దేవాది దేవుని గణపరచండి. ఓ హల్లెలూయా. గట్టిగా దేవుని గణపరచండి. స్తోత్రం. థ్యాంక్ యూ లార్డ్. వందనాలు యేసయ్యా, నాతో మాట్లాడిన దేవా నీకు స్తోత్రం, స్తోత్రం. నీ దాసుని ద్వారా ఇచ్చిన వర్తమానము గొప్పది నాయనా. చేదైన జీవితాన్ని మధురముగా మార్చే దేవుడు, దుఃఖాన్ని సంతోషంగా మార్చే దేవుడు, అవమానమును తొలగించి మంచి పేరును, ఖ్యాతినిస్తానని వాగ్దానం చేసిన దేవుడు. ఎక్కడైతే తల దించుకున్నారో, ఎక్కడైతే తల దించుకుమడిందో నాయన, అక్కడ తల ఎత్తే దేవుడు అని మాట్లాడిన దేవుడు తండ్రి. నీకు స్తోత్రము తండ్రి. వారి కొరత, లేమి, కరువు నుండి నాయన ఆశీర్వదిస్తానని, దీవిస్తానని మాట్లాడిన దేవుడు. ఆనాడు ప్రవక్తల కాలములో నువ్వు చేసిన అద్భుతాలు తండ్రి, అపొస్తలుల కాలములో నువ్వు చేసిన గొప్ప కార్యాలు తండ్రి, శరీరధారిగా వచ్చినప్పుడు మీరు చేసిన గొప్ప కార్యాలు తండ్రి. ఈ ప్రార్థనా శక్తి ద్వారా ఇక్కడ వారి దినాల్లో అనేక కుటుంబాల పట్ల, అనేక జీవితాల్లో మీరు చేస్తున్నటువంటి గొప్ప కార్యములు బట్టి నీకు స్తోత్రము చెల్లిస్తున్నాం. ఆత్మదేవుడా నీకు వందనాలు, వందనాలు తండ్రి. ఈ స్థలానికి వచ్చిన ప్రతి బిడ్డను బలపరిచావు తండ్రి, నీకు స్తోత్రములు. వారి నోట ఒక నూతన సాక్ష్యాన్ని ఉంచండి తండ్రి. వారి జీవితాల్లో వెలుగును ప్రసరింపచేయమని ప్రార్థన చేస్తాను. వారి బిడ్డలను దీవించండి, వారి కష్టాజితము దీవించండి, వారి చేతి పని దీవించండి, వారి వ్యాపారము దీవించండి, వారి ఉద్యోగములో నాయన అభివృద్ధి దయచేయండి తండ్రి. దేవారి గృహం చుట్టూ, కుటుంబాల చుట్టూ
నీ సన్నిధి ఉంచమని ప్రార్థన చేస్తున్నా తండ్రి. నీ కొందనాలు తండ్రి. రాబోయే దినాల్లో నాయనా ఒక నూతన సాక్ష్యాన్ని వారి నోట ఉంచండి నాయన. ప్రతి కుటుంబానికి నాయన, ప్రతి ఒక్కరికి రక్షణ వెలుగు ప్రసాదించండి. ప్రతి ఒక్కరిని రాకడకు సమీపిస్తుంది నాయన. నీ రాకడకు సిద్ధపరచండి తండ్రి. దేవా, నీ దాసునికి ఇచ్చిన వాగ్దానము గొప్పది. నువ్వెవరిని దీవిస్తావో వారు దీవించబడతారని చెప్పావు. నువ్వెవరిని ఆశీర్వదిస్తావో వారిని ఆశీర్వదిస్తానని చెప్పావు తండ్రి. ఆ వాగ్దానంతో నీ దాసుడు ప్రయాణం చేస్తుండగా నాయన, ఈ స్థలములోకి ఇచ్చిన వాగ్దాన వాక్యం వారందరి పట్ల నెరవేర్చండి. ఈ సమయం ముందు చేతులుంచి హస్త నిక్షేపణ ప్రార్థన చేస్తుండగా దైవికమైన స్వస్థత, విడుదల, ఆరోగ్యం ప్రసాదించండి. యేసయ్యా, నీకు వందనాలు, నీకు స్తోత్రాలు. ఈ సమయంలో నీ పరిచర్నిత్తమ కానుకలు విత్తుతూ ఉండగా నాయన ప్రతి హస్తాన్ని దీవించండి. అనేక రెట్లు నాయన 30ంతలుగా, 60ంతలుగా, 100ంతలుగా వారికి ఫలాభివృద్ధి చేసి మీరే నడిపించమని, నీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసయ్య దివ్య నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. అందరూ